మొట్టమొదటిగా ఈ ఆనాకోడేరు ప్రాంతానికి నన్ను ఆహ్వానించి నా నోటి ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు ప్రకటించబడడానికి కారణమైనటువంటి సహోదరుడు డివైన్ జోసెఫ్ గారికి ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. అలాగే నాతోటి దైవజనులందరికీ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యాన్ని వినడానికి కూడా వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. ఈ లేఖన భాగంలోనికి నేను వెళ్ళే కంటే ముందుగా ఒక చిన్న మాటని, ఒక నేపథ్యాన్ని మీతో చెప్పాలి. అదేంటంటే గత ఒక నెల నుంచి నా మీద వచ్చినటువంటి క్రైస్తవ సమాజంలో ఒక అలజడి. ఆ సందర్భంలో ఒక 2 నెలలకు సరిపడా ఉన్నటువంటి మీటింగులన్నీ క్యాన్సిల్ అయిపోయినటువంటి సందర్భంలో, అపార్థానికి గురైనటువంటి సందర్భంలో ఆ మధ్యలో ఈ సహోదరుడు డివైన్ జోసెఫ్ గారు ఇక్కడ భీమవరంలో మీటింగ్ ఈ మే 2వ తారీఖు, అది ముందుగా ఎప్పుడో అడుగున్నారు, డేట్ ఇచ్చున్నారు భీమవరంలో. అయితే ఆ రోజు సహోదరుడు ఫోన్ చేసి, లేదండి ఈ 2వ తారీఖు మేము క్యాన్సిల్ చేసుకుంటున్నాం మీటింగ్ అని అన్నారు. అనగానే కొంచెం బాధ అనిపించింది. ఒక హాఫ్ అన్ అవర్కి ఫోన్ వచ్చింది సహోదరుడు డివైన్ జోసెఫ్ దగ్గర నుంచి. అన్న మేము భీమవరం నుంచి కాల్ చేస్తున్నాం, ఇప్పుడే కదా మాట్లాడింది అనుకున్న మనసులో. చెప్పండి అంటే, అన్న మాకు భీమవరానికి ఒక డేట్ కావాలి. అప్పుడు ఈ మే 2వ తారీఖు ఇవ్వడం జరిగింది. అలా క్యాన్సిల్ అయింది. మరలా వెంటనే అదే భీమవరం నుంచి ఫోన్ రావడం, దానికి ఆ డేట్నే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఈ మధ్యలో కొంచెం అలజడి వచ్చింది. వచ్చిన తర్వాత సహోదరుడికి ఫోన్ చేశాను. బ్రదర్ మీటింగ్ ఉందా అని అడిగాను. ఉంది కదా అన్నాడు. బహుశా నా గురించి తెలియలేదేమో విషయము, క్లారిటీగా చెబుదాం ఒకసారి అని. అంటే ఏదైనా క్లారిటీ ఉండాలి కదా, అనవసరంగా ఏదో అనుకొని పిలిచి అందరి చేత ఎందుకు చివాట్లు తినాలి అని. బ్రదర్ నా మీద వచ్చినటువంటి అలజడి మీకు తెలుసు కదా అంటే, తెలుసు అన్నాడు. మీటింగ్ ఉందా అన్నాను. ఉంది, దానికేంటి అన్నాడు. సరేలే, ఇంకా సెగ తగిలినట్లేదు, ఒక 4 రోజులు గ్యాప్ ఇచ్చి మరొకసారి కాల్ చేద్దాం అని అనుకున్నాను. నేనేం మనసు ఇక్కడ ఈ మీటింగ్ జరుగుతుందని మనసులో పెట్టుకోవాలి. ఇంకా తగలలేదు, అందుకనే అంత ధైర్యంగా మాట్లాడుతున్నాడని ఒక 4 రోజులు గ్యాప్ ఇచ్చి మరలా ఫోన్ చేశాను. బ్రదర్ మీటింగ్ ఉందా అంటే, ఉంది బ్రదర్ అన్నాడు. ఇదేంటి మాట మారట్లేదు అనుకున్నాను. మరలా 2 రోజుల తర్వాత, అంటే వచ్చే ముందు మరలా ఫోన్ చేసి, బ్రదర్ మీటింగ్ ఉందా? ఎందుకంటే లేదు అని అనిపించుకుందామని నా ఆశ. అప్పుడు నేను అడిగాను, బ్రదర్ ఇలా ఉంది కదా పరిస్థితి అంటే, బ్రదర్ నాకు తెలుసు, కాకపోతే మీరు వస్తున్నది వాక్యం ప్రకటించడానికి కానీ మిగతా విషయాల కోసం కాదు. అది మీ వ్యక్తిగతం, మీ అభిప్రాయం. మీరు వస్తున్నది వాక్యం ప్రకటించడానికి, మీరు రావచ్చు, మీటింగ్ ఉంది అని అన్నాడు. అప్పుడు అనిపించింది, ఇది కదా మెచ్యూరిటీ అంటే, పరిపక్వత, పరిణితి అంటే ఇది కదా అనిపించింది. ప్రతి ఒక్కరికి అభిప్రాయాలు ఉంటాయి, చెప్పచ్చు. సరే, ఈరోజు లేఖన భాగం ఏంటి అంటే, ఆదికాండం 1వ అధ్యాయము 9వ వచనం నుంచి 13వ వచనం అనుకున్నటువంటి లేఖన భాగాన్ని మనమంతా ధ్యానిద్దాం. మనకు తెలియనటువంటి లేఖన భాగం కాదు, కానీ మనకు తెలియని చాలా విషయాలు ఇందులో దాగి ఉన్నాయి. ఈ లేఖన భాగంలో నుండి మనం ప్రభువైన యేసుక్రీస్తు అని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకు ప్రత్యేకంగా ఈ లేఖన భాగాన్ని వివరిస్తున్నాను అంటే, గడిచినటువంటి 4-5 మహాసభల్లో ఈ ఆదికాండంలో ఉన్నటువంటి విషయాల్ని ధ్యానిస్తూ ఉన్నాను, వివరిస్తూ ఉన్నాను. అంటే సృష్టిలో నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని అర్థం చేయించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. అందులో భాగంగా ఈ అనాకోడూరు వేదిక మీద నుంచి ఆదికాండంలో ఉన్నటువంటి సృష్టి దినాలలో 3వ దినం ఇక్కడ వివరించబడడం అన్నది
ప్రభు నాకు ఇచ్చినటువంటి అవకాశంగా భావిస్తున్నాను. చూద్దాం. దేవుడు ఆకాశము క్రింద ఉన్న జలము ఒక చోటనే కూర్చబడి, నా గురించి మీకు సరిగ్గా క్లారిటీ లేదు, ఎవరిని చదవనివ్వను నేను, నా లేఖన భాగం నేనే చదువుకుంటాను. ఓకే, మరొకసారి. దేవుడు ఆకాశము క్రింద ఉన్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గట్టిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనముగా ఫలమిచ్చు వృక్ష ఫలములను భూమి మొలిపించునుగాకని పలుకగా ఆ ప్రకారం ఆయను. భూమి గట్టిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనము గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయను. మనం 3వ వచనం నుంచి 5వ వచనం వరకు మొదటి రోజును చూస్తాం. దేవుడు వెలుగు కమ్మని పలికినప్పుడు వెలుగు కలిగినట్టుగా చీకటిని వెలుగును దేవుడు వేరుపరచుగా అది మొదటి దినం. తర్వాత 6వ వచనం నుంచి 8వ వచనం వరకు దేవుడు ఈ వాటర్ సైకిల్ని క్రియేట్ చేసినట్టుగా, అంటే భూమి మీద ఉన్నటువంటి నీరు సాంద్రత తక్కువ కలిగినటువంటి నీరు మేఘాల రూపంలో పైకి వెళ్ళడం, ఈ వాతావరణ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయడం, దానికి స్కై అని పేరు పెట్టడం అన్నది 2వ దినం మనం చూస్తాం. ఇక ఈ 3వ దినం దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, భూమి మీద ఉన్నటువంటి జలములు ఒక చోటనే కూర్చబడి, మనం 2వ వచనాన్ని చూసినప్పుడు భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. ఎక్కడుందంట చీకటి? అగాధ జలం మీద కమ్మి ఉంది. ఈ 9వ వచనంలో ఆకాశము క్రింద ఉన్న జలములు ఒక చోటనే కూర్చబడి, 2వ రోజు ఏం జరిగింది అంటే ఆయన మీది జలాల్ని క్రింది జలాల్ని వేరుపరిచినట్టుగా మనం చూస్తాం. మీది జలాలు అంటే మేఘాలు, నీటి ఆవిరి. మీది జలాలు అంటే నీటి ఆవిరి. ఆ మీది జలాలకి క్రింది జలాలకి మధ్యలో ఉన్నటువంటి ఆ ఖాళీ స్థలాన్ని ఆకాశము అని పేరు పెట్టడం జరిగింది. అట్మాస్ఫియర్ అని పిలుస్తాం. ఇక ఈ క్రింది జలాల్ని దేవుడు ఏం చేస్తున్నాడు అనంటే, ఆకాశము క్రింద ఉన్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడునుగాక అని పలుకగా ఆ ప్రకారం ఆయను. ఈ భూమి మీద ఉన్నటువంటి నీళ్లు అన్నింటినీ ఏమని అంటున్నాడు అంటే, అవన్నీ ఎక్కడ కనపడాలంట? ఒక చోటనే కూర్చబడాలి. ఒక చోటనే కూర్చబడడం అంటే ఏంటి? నీరు పల్లము నెరుగును. విన్నారు ఎప్పుడైనా ఇది? నీరు పల్లము నెరుగును. వాటర్ ఫ్లోస్ డౌన్ అని ఉంటుంది కదా. నీరు ఒక చోటనే కూర్చబడాలి అంటే ఎక్కడికి రావాలి? పల్లానికి రావాలి నీళ్ళు. అంటే దేవుడు భూమిని చేసినప్పుడు ఆ భూమి మీద నీళ్లు ఉన్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడున్నట్టుగా నదుల్లో, చెరువుల్లో, అంటే పల్లపు ప్రాంతాల్లో మాత్రమే కాకుండా కొండల మీద, పర్వతాల మీద, గుట్టల మీద అన్ని చోట్ల నీళ్ళు ఉన్నాయి. కొంచెం ఇబ్బందిగా ఉంది కదా అర్థం చేసుకోవడానికి. అదేలాగా ఉంటాయండి నీళ్ళు అని అనిపిస్తుంది కదా. మీకు సైన్స్ పరిభాషలో చెప్తారు. అంటే ఆదికాండం 1వ అధ్యాయాన్ని అర్థం చేసుకోవాలంటే సైన్స్ మీద డెప్త్ ఉండాలి, అర్థమై ఉండాలి, లేకపోతే తెలియదు. ఈ 3వ దినం ఏం జరిగింది అంటే, మనం చదివి ఉంటాం సైన్స్లో. ఒక ఆయన యాపిల్ చెట్టు కింద కూర్చోన్నాడంట. కూర్చున్నప్పుడు ఏమైంది? ఒక యాపిల్ పండు ఆయన నెత్తి మీద పడిందో పక్కన పడిందో, మొత్తానికి కింద పడింది కదా. పడగానే ఆయనకి ఏమనిపించింది? ఇది కిందనే ఎందుకు పడింది, ఎందుకు పైకి వెళ్ళలేదు అని అనిపించిందంట.
వెంటనే ఏం కనుక్కున్నాడు ఆయన? అలా పరిశోధన చేసి గట్టిగా చెప్పండి. భూమికి ఆకర్షణ శక్తి ఉంది, గ్రావిటీ, అంతేనా? గురుత్వాకర్షణ శక్తి, గ్రావిటీ ఉంది అని కనుక్కున్నాడు కదా. ఇప్పుడు చెప్పండి, గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంత ఉంటుంది తెలుసా? తెలియదు. అవన్నీ ఎవరు గుర్తుంటాయంటారా? భూమి మీదకి ఒక వస్తువు మనం జార విడిచినప్పుడు అది వెంటనే భూమి చేత లాగబడుతుంది కిందకి కదా. అలా లాగబడినప్పుడు ఆ వస్తువు కింద పడుతుంది. ఒకవేళ ఆకర్షణ శక్తి లేదనుకో, అది కింద పడదు. స్పేస్లో ఏదైనా వస్తువు జార విడిచినప్పుడు కింద పడుతుంది, అలా పైనే ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఆ గ్రావిటీ లేదు కాబట్టి. నేనేమనుకుంటున్నాను అంటే, ఈ గ్రావిటేషన్ ఫోర్స్ అన్నది ఎంత? గ్రావిటేషన్ ఫోర్స్ 9.8. ఎవరు 10th క్లాస్ చదవలేదు ఇక్కడ? బహుశా దేవుడు సగం గ్రావిటేషన్ ఫోర్స్ పెట్టుండాలి. ఏది? 3వ రోజు కంటే ముందు భూమికి. కాబట్టి భూమి మీద ఉన్నటువంటి నీరంతా భూమి మీద విస్తరించి ఉంది. నేను చెప్పేది అర్థం చేసుకోండి. అంటే అయస్కాంత శక్తి అనుకుందాం కాసేపు, భూమి ఆకర్షణ శక్తిని అంటే అర్థం పెట్టాడు. కాబట్టి భూమి మీద నుంచి నీళ్ళు అన్నవి విశ్వాంతరాలలో పడిపోకుండా భూమి మీద అంటి పెట్టుకుని ఉన్నాయి. ఎప్పుడైతే 3వ దినాన్ని దేవుడు భూమి మీద ఉన్న జలాలన్నీ ఒకచోటనే కూర్చబడాలి అని అన్నాడో, ఆ గ్రావిటేషన్ ఫోర్స్ని, గ్రావిటీని డబుల్ చేస్తుంటాడు. ఎవడైతే డబుల్ చేశాడో ఇమ్మీడియట్గా పల్లపు ప్రాంతాల్లోనికి నీరు పరిగెత్తి ఉండాలి, నిండి ఉండాలి. భూమిని అంటిపెట్టుకునేటువంటి శక్తిని మొదటి 2 రోజుల్లో ఉంది కాబట్టి భూమిని అంటిపెట్టుకుని నీళ్ళు ఉన్నాయి. ఎప్పుడైతే 3వ రోజు జలములు ఒకచోటనే కూర్చబడాలి అన్నప్పుడు అన్ని పల్లపు ప్రదేశానికి పరిగెత్తుకుంటూ వెళ్ళాయి. అంటే ఆ గ్రావిటీని ఆయన డబుల్ చేస్తుండాలి, లేదా త్రిబుల్ చేస్తుండాలి, దాని తీవ్రతను పెంచుండాలి. అలా పెంచినప్పుడే పైన ఉన్నటువంటి నీళ్లు గబగబా పల్లపు ప్రాంతానికి వెళ్తాయి. అయినా నీళ్లు కొండల మీద, గుట్టల మీద, ఎక్కడ పడితే అక్కడ ఎలా ఉంటాయండి అని మనకు అనిపిస్తుంది. మనం మాట్లాడుతున్నది దేని గురించి అంటే సృష్టి ప్రారంభాన్ని గురించి మాట్లాడుతున్నాం. అంటే ఈ సృష్టిలో దేవుడు నియమాలను నియమిస్తున్నప్పుడు మాట్లాడుతున్నాం. అవునా? లాస్ని సెట్ చేస్తున్నప్పుడు, కొన్ని నియమాలని ఈ సృష్టికి ఆయన ఆపాదిస్తున్నప్పుడు మాట్లాడుతున్నాం. ప్రారంభం ఇది. దీనికి సంబంధించి కీర్తనకారుడు 104వ కీర్తనలో ఏమని వ్రాసాడో చూద్దాం. అంటే ఈ 9 నుంచి 13 వచనాలు ఉన్నటువంటి ఈ లేఖన భాగాన్ని దేవుడు ఆకాశం క్రింద ఉన్న జలములు ఒకచోటనే కూర్చబడాలి అన్నప్పుడు ఏం జరిగిందప్పుడు, ఆ శబ్దం వినగానే, ఆయన కమాండర్ వినగానే ఎలా స్పందించింది సృష్టి అన్నది చూస్తే 104వ అధ్యాయము 5వ వచనం, భూమి ఎన్నటికీ కదలకుండానట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరచును, దాని మీద అగాధ జలములను నీవు వస్త్రం వలె కప్పితివి. భూమిని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ ఏమంటున్నాడు అంటే భూమి ఎన్నటికీ కదలకుండానట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరచను. అంటే ఇక్కడ కదలడం అంటే 2 రకాలు. భూమి ఈ విశ్వంలో తిరగడం అన్నది దాని గురించి మాట్లాడటం. ఆయన భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది, తన చుట్టూ తను తిరుగుతుంది. ఇక్కడ మాట్లాడుతుంది దేని గురించి అంటే భూమి కదలడం. అంటే భూమి మీద ఉన్నటువంటి ఈ టెక్టోనిక్ ప్లేట్స్ అంటాం కదా మనం. భూకంపం వచ్చినప్పుడు పెద్ద పెద్ద టెక్టోనిక్ ప్లేట్స్ అంటారు, అవి కదిలినప్పుడే కదా భూకంపం వస్తుంది. అలా అవి కదలకుండా ఫిక్స్ చేశాడు అని మాట్లాడుతూ దాని మీద, దేని మీద? భూమి మీద అగాధ జలములను నీవు వస్త్రం వలె కప్పితివి. ఆ భూమి దేవుడు నీళ్లను ఎలా కప్పాడంట? వస్త్రంలాగా కప్పాడంట. వస్త్రం ఎలాగ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? మొత్తం అంతా ఉంటుంది, వస్త్రం అలా కప్పాడు.
కొండలకు పైగా నీళ్లు నిలిచెను. ఎక్కడున్నాయంట నీళ్లు? కొండలకు పైగా నీళ్ళు నిలబడ్డాయి. ఎందుకో చెప్పండి. ఎందుకంటే నీళ్లు భూమిని అంటి పెట్టుకునేదానికి కావలసిన ఫోర్స్ పెట్టాడు తప్ప మొత్తం అన్నీ వచ్చి పల్లపు ప్రాంతాల్లో నిండేంత ఫోర్స్ పెట్టలే. ఇంకా ఆయన హాఫ్ పెట్టుండాలి. కొండలకు పైగా నీళ్లు నిలిచెను, నీవు గద్దింపగానే, అంటే ఆయన ఆజ్ఞ జారీ చేయగానే ఎలాగైతే వెలుగు కలుగునుగా కానీ పలికాడో, ఎలాగైతే విశాలం కలగాలని పలికాడో, అలాగే భూమి మీద ఉన్నటువంటి నీళ్లు అన్నీ ఒక చోటనే కూర్చబడాలనేటువంటి ఆ కమాండ్ని గురించి మాట్లాడుతూ, నీవు గద్దింపగానే అవి పారిపోయాను. ఎక్కడి నుంచి పారిపోయాయి? ఆ కొండలకు పైగా నిలిచి ఉన్నాయి కదా, ఆ నీళ్లు పారిపోతున్నాయి. ఎక్కడ పారిపోతున్నాయి? పల్లపు ప్రదేశాలకు పారిపోతున్నాయి. ఇది ప్రారంభాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఆయన. కొండలకు పైగా నీళ్లు నిలిచెను, నీవు గద్దింపగానే అవి పారిపోయాను. నీ ఉరుము శబ్దం విని అవి త్వరగా పారిపోయాను. నీవు వాటికి నియమించిన చోటికి పోవుటకై అవి పర్వతములు ఎక్కెను, పల్లములకు దిగెను. అవి మరలి వచ్చి భూమిని కప్పక ఉండినట్లు అవి దాటలేని సరిహద్దులు నీ వాటికి నియమించితవి. ఏదైతే ఆదికాండంలో చెప్పబడిందో దానిని కీర్తనకారుడు కొన్ని వేల సంవత్సరాల తర్వాత తాను వ్రాయడం ప్రారంభిస్తున్నాడు. ఆయన జలములన్నీ ఒకచోటనే కూర్చబడాలి అన్నటువంటి దాన్ని ఆయన గద్దించగానే ఏం జరిగిందని చెప్తున్నాడు ఆయన. ఒకసారి ఊహిస్తూ చదవండి. నీవు గద్దింపగానే అవి పారిపోయాను, నీ ఉరుము శబ్దం విని అవి త్వరగా పారిపోయాను. నీవు వాటికి నియమించిన చోటికి పోవుటకై. ఏమి నియమించాడు ఆయన? జలములన్నీ ఒకచోటనే కూర్చబడాలి. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అక్కడికి రావాలి నీళ్ళు. ఎక్కడంటే అక్కడ ఉండేదానికి లేదు, ఒకచోటికి రావాలి నీళ్ళన్నీ. నీవు వాటికి నియమించిన చోటికి పోవుటకై అవి పర్వతములకు ఎక్కెను, పల్లములకు దిగెను. ఇది ప్రారంభం. ఒకవేళ అవి పరిగెత్తేటువంటి క్రమంలో పర్వతాలు వస్తే పర్వతాలు ఎక్కాయంట. ప్రారంభం ఇదంతా. అప్పుడు సెట్ చేసినటువంటి లా ఏదైతే ఉందో, ఆ గురుత్వాకర్షణ శక్తి ఏదైతే ఉందో అప్పుడు సెట్ చేశాడు ఆయన. ఇప్పటి వరకు నీళ్లు అక్కడే ఉండాలి. వర్షం పడినప్పుడు మనం వర్షానికి కాలువలు తీయం. అయ్యో మా ఇంటి మీద నీళ్లు పడుతున్నాయి, అవి ఎక్కడికి వెళ్ళాలో తెలియదని మనం కాలువలు తీసి పెట్టాం కదా. నీరు పల్లము నిరుగును అని వెతుక్కుంటాయి అవే నీళ్ళు, అలా వెతుక్కుంటూ పోతాయి. ఈ మధ్య భూమి రేటు పెరిగింది కాబట్టి, ధరలు బాగా పెరిగాయి కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి కాలువను లేకపోతే చెరువులను ఆక్రమించి ఏం చేస్తాం? ఫ్లాట్లు వేస్తాం, వెంచర్స్ వేస్తాం కదా, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేస్తాం. చాలా బాగుందని కొనుక్కుంటాం. అయితే ఒకనొక రోజు వర్షం పడిన పడుతుంది, ఎక్కడో డ్యాము తెగనే దిగుతుంది, ఏ కాలువకో గండి పడుతుంది, ఆ నీళ్లు నేరుగా మన ఇంటికే వస్తాయి. ఎందుకని? ఆయన పెట్టినటువంటి నియమం అది. ఏమని పెట్టాడు? మన ఇల్లు ముంచవనా? కాదు, నీరు పల్లానికి పరిగెత్తాలని. మనం ఏం చేసాం? తక్కువ ధరకు వస్తుందని కక్కుర్తిపడి కొన్నాం. లక్షల డబ్బు ఉండడం కాదు తెలివి. గత 25 సంవత్సరాలుగా ఇక్కడ ఏమైనా వరదలు వచ్చాయా? గత 25 సంవత్సరాలుగా ఇక్కడ ఏమైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చాయా? అప్పుడు అఫెక్ట్ అయినటువంటి ఏరియా ఏంటి, నేను ఎక్కడ కొనాలి, ఏది సురక్షితమైన ప్రాంతం అని కూడా ఒక అర్ధగంట ఆరాధిస్తే సరిపోతుంది. మొన్న విజయవాడలో వరదలు వచ్చాయి కదా, బుడమేరు తెగిపోయిందా? బుడమేరు కదా అది, గండి పడింది, మొత్తం అంతా ఆ కాలనీ అంతా, మొత్తం ఆ ఏరియా అంతా మునిగిపోయింది కదా. నా సహోదరుడు ఒక అబ్బాయి ఉన్నాడు అక్కడ. ఆ అబ్బాయిని మాట్లాడుతూ ఉంటే అబ్బాయి ఇంటి ఎదురుగా ఒక కాలువ పోతుంది. ఆ కాలువ పేరు బుడమేరు అంట. చిన్న కాలువ ఉంది. ఏంటి దీని గురించి మొన్నటిదాకా న్యూస్లో చెప్పిందని అడిగాను నేను. బుడమేరు తెగిపోయింది, మొత్తం విజయవాడ మునిగిపోయింది అంటూ ఉంటే ఈ కాలువను గురించే చెప్పిందంటే ఈ కాలువను గురించే. ఏంటి ఈ చిన్న కాలువలో వచ్చినటువంటి నీళ్లు ఇంత విజయవాడను ముంచివేసాయా అంటే అప్పుడు చెప్తున్నాడు, అన్న వాస్తవానికి ఈ కాలువ ఇంత చిన్నది కాదు, అదిగో అక్కడ ఒక అపార్ట్మెంట్ కనపడుతుంది కదా, అక్కడ నుంచి అదిగో ఒక ట్రాక్ కనపడుతుందా అక్కడ వరకు, అంటే ఒక 1/2 కిలోమీటరు.
ఇదంతా బుడమేరే అన్న అని అన్నాడు. మరేంటి చిన్న కాలం మిగిలిందంటే మొత్తం ఫ్లాట్లు కట్టారు, మొత్తం బిల్డింగ్లు కట్టుకున్నారు. మరి దాని ప్లేస్లో అది పోతూ ఉంటే దేవుడు ఎందుకు మమ్మల్ని చిన్న చూపు చూశాడు? దేవుడికి మా కష్టాలు పట్టవా? దేవుడికి కనికరం లేదా? ఆయనకు జాలి లేదా అని మనం అనొచ్చా కదా? అది మన ఇంట్లోకి రాలే, మన ఇల్లే దాని మధ్యలో కట్టుకున్నాం. అది ఎక్కడికి పోతుంది పాపం? దాని వాన అది వచ్చింది. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు? బిల్డింగ్లకి పైన కూర్చొని అసలు దేవుడు లేడండి, లేడా దేవుడు? భలే వింత కనిపిస్తుంది నాకు. అది పోయే స్థలంలో ఇల్లు కట్టుకొని అది పోయేదాన్ని అది పోతూ ఉంటే ఇప్పుడు దేవుడు లేడంట. దేవుడు ఉన్నాడని చెప్తాయి ప్రకృతి వైపరీత్యాలు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడు అనేది అర్థం కావాలి. మీ పాపములే వాటి క్రమమును తప్పించెను అని ప్రవక్త రాస్తాడు. మీ పాపాలు వాటి క్రమాన్ని తప్పించాయి. ప్రకృతి కన్నెర్ర చేసిందంట. ప్రకృతి కళ్ళు ఉండవు, ప్రకృతిని చేసిన ఆయనకుంటాయి కళ్ళు. ఆయన కన్నెర్ర చేశాడు కదా. ఇప్పటికైనా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు బయటకు వస్తారా? రారు, అక్కడే ఉంటాం కదా. ఎక్కడ వరదలు వచ్చినా ఇల్లు మునిగినా దాని అర్థం ఏంటంటే చెరువులోనో కాలువ పక్కనో కట్టుకున్నారు అని అర్థం. ఇది సృష్టి ప్రారంభంలో దేవుడు పెట్టిన నియమం. జలములన్నీ ఒకచోటనే కోర్చబడాలి అని చెప్పాడు. కాబట్టి మనం అపార్ట్మెంట్ కట్టుకున్నామని అది డైవర్షన్ తీసుకోదు. అయ్యో పాపం అపార్ట్మెంటు కట్టుకున్నారు, చిన్నలు పెద్దలు ఉన్నారు, వాళ్ళు ఏమైపోతారో అనేటట్టుగా అది ఏమనుకోదు. అది దేవుడు పెట్టిన నియమం. దానిని మరల్చుకోదు. అది నియమం, లా. అది చూద్దాం. కొండలకు పైగా నీళ్లు నిలిచెను, నీవు గద్దింపగానే అవి పారిపోయాను. నీ ఉరుము శబ్దం విని అవి త్వరగా పారిపోయాను. నీవు వాటికి నియమించిన చోటికి పోవటకై అవి పర్వతములకు ఎక్కెను, పల్లములకు దిగిను. అవి మరలి వచ్చి భూమిని కప్పక ఉండినట్లు అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించతవి. ఒక్కసారి అలా పల్ల ప్రదేశానికి వెళ్ళినటువంటి ఆ నీళ్ళకి ఆయన ఏమి నియమించాడంట? మరలా వచ్చి భూమిని కప్పకుండా ఉండేటువంటి సరిహద్దులు వాటికి నియమించాడంట. ఏంటో తేడా వచ్చింది కదా. అవి దాటలేనటువంటి సరిహద్దులను ఆయన నియమించాడు. చూద్దాం ఆ సరిహద్దులు ఏంటో. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనంలో ఇలా రాయబడింది. నేను చదివి వినిపిస్తున్నాను. సముద్రము దాటలేకుండానట్లును దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలలేకయు ఎంత ఘోషించినను దాన్ని దాటలేకయు ఉండినట్లు నిత్య నిర్ణయం చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వనకరా? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఇశ్రాయేలీలు దేవునికి భయపడడం లేదు, ఆయన సన్నిధిని వనకడం లేదు అని చెప్పడానికి ప్రవక్త మనకు జ్ఞానానికి మించినటువంటి బ్రహ్మాండమైన సముద్రాన్ని చూపించి సముద్రము దాటలేకుండానట్లును దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలలేకయు ఎంత ఘోషించినను దాన్ని దాటలేకయు ఉండనట్లును నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వనకరా అంటున్నాడు. ఆ పదజాలం అర్థమవుతుందా? నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించాడంట. నిత్య నిర్ణయం ఒక్కసారి లా ఫిక్స్ అయింది, అది ఇక అది మారదు. ఆయన పగటితో నిబంధన చేశాడు, రాత్రితో నిబంధన చేశాడని రాయబడుతుంది ఇర్మియా గ్రంథంలో. ఇక మారవు అవి. దేవుడు ఒకసారి ఒక నియమాన్ని ఫిక్స్ చేశాడంటే అది పర్మనెంట్. నిత్య నిర్ణయం చేత ఇసుకను సరిహద్దుగా వేశాడు. ఆ ఇసుకను దాటి ఇక నీవు బయటికి రాకూడదు. ఎప్పుడైనా సముద్రం దగ్గరికి వెళ్తే అల్లంత దూరంలో పెద్ద అలా ఎగిసి పడుతుంది, అమ్మో అనుకుంటాం కదా. అలా వచ్చి మన కాళ్ళ దగ్గరకు వచ్చి అలా కాళ్ళు తడిపి మరలా వెనక్కి వెళ్ళిపోవాలి.
ఏంటి బయటకు రావట్లేదేంటి? అదే కీర్తనలో వ్రాయబడి ఉంటుంది, భూమి మీద నాశనములు కలుగజేయవాడు ఆయనే అని. ప్రవక్తల గ్రంథాలు వ్రాయబడి ఉంటుంది, జలాలు భూమి మీద పొర్లిపారేట్టుగా చేసేది ఆయనే అని వ్రాయబడి ఉంటుంది. ఇలా నీళ్ళకి నిత్య నిర్ణయాన్ని నిర్ణయించింది ఆయనే. మనుషులు దేవునికి ఆయాసకరంగా బ్రతుకుతున్నప్పుడు, దేవుని హృదయంలో సంతాపాన్ని కలుగజేసినప్పుడు, నోహ కాలంలో అగాధ జలపు ఓటలను విప్పింది ఆయనే, పైనుండి ఆకాశవాక్యంలు విప్పింది ఆయనే, మొత్తం ఆనాటి భూప్రపంచాన్ని భక్తిహీనుల సమూహాన్ని ముంచివేసింది ఆయనే. అంటే ఏం తెలియజేస్తుందంటే ప్రకృతి వైపరీత్యము, ఆకాశవాక్యంలు విప్పాడు, జలధారలు విప్పాడు, మొత్తం ఆనాటి భక్తిహీనుల సమూహాన్ని ముంచివేసా అంటే అర్థం ఏంటంటే, ఆదికాండం మొదట దేవుడు పెట్టేటువంటి నియమం ఏదైతే ఉందో దాన్ని మరొకసారి రివర్స్ చేశాడు. నీకు అర్థమవుతుందా? అగాధ జలపు ఓటలన్నీ మరలా పైకి వచ్చాయి అంటే దాని అర్థం ఏంటి? ఆయన నియమాన్ని మరొకసారి రివర్స్ చేశాడని. బైబిల్లో చాలా సందర్భాల్లో అద్భుతం అనేటువంటి పదప్రయోగం ఉంటుంది, లేదా సూచక క్రియ, మహత్కార్యం అనేది ఉంటుంది. సైన్స్, వండర్స్, మిరాకిల్స్ అనే పదాలు ప్రయోగించబడి ఉంటాయి కదా. ఇంతకీ మిరాకిల్ అంటే ఏంటి? వండర్ అంటే ఏంటి? వండర్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ బాటిల్ ఉంది కదా, ఈ బాటిల్ని ఇలా వదిలిపెట్టాను అనుకో, ఏమవుతుంది? కింద పడుతుందో పైకి వెళ్తుందో? ఇలా కింద ఎందుకు పడుతుంది? దేవుడు భూమికి గురుత్వాకర్షణ శక్తి ఇచ్చాడు, భూమి ఆకర్షణ శక్తినిచ్చాడు కదా. కాబట్టి ఆ నియమానికి ఇది లోబడుతుంది. ఇలా బాటిల్ వదిలాను, సగం దూరం వచ్చింది, స్టాప్ అన్నాను అనుకోండి, అలా ఆగింది అనుకోండి, అంటే దాని అర్థం ఏంటంటే, ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ని, ఈ ఆకర్షణని నేను కంట్రోల్ చేశానని అర్థం. బాటిల్ కంట్రోల్ చేశానని కాదు, బాటిల్ మీద ప్రభావం చూపెడుతున్నటువంటి ఆకర్షణ శక్తిని నేను కంట్రోల్ చేశానని అర్థం. ఆకర్షణ శక్తిని కంట్రోల్ చేసేది ఎవరు? దేవుడా నేనా? దేవుడు కదా. మిరాకిల్ అంటే అర్థమైందా? వండర్ అంటే అర్థమైందా? ఇలా వదిలిపెట్టగానే అది కింద పడుతున్నప్పుడు స్టాప్ అనగా నిలవబడింది అనుకో, దాని అర్థం ఏంటంటే గురుత్వాకర్షణ, ఈ భూమి ఆకర్షణ శక్తిని కంట్రోల్ చేశానని. అలా చేయగలిగిన వాడు దేవుడు ఒక్కడే. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తారు, ఇది మీకు అర్థం కావడం బైబిల్లో నుంచి. యేసు ప్రభు కానా అనేటువంటి గ్రామంలో ఒక పెళ్ళికి వెళ్ళాడు. వెళ్ళగానే అక్కడ ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసం అంటే సారాయి అని కాదు, జ్యూస్ అని. ఓకే, చాలామంది ఈ మధ్య మూర్ఖంగా మాట్లాడుతున్నారు, యేసు ప్రభు ద్రాక్షరసం తాగాడు. లేదు, జ్యూస్ అది. ఓకే, మన ఇంటికి వస్తే కూల్ డ్రింక్ ఇస్తామా? రస్నా, లేకపోతే లెమన్ వాటరు, మజ్జిగ, కాఫీ ఇలా ఇస్తాం కదా. అలా యూదులు ద్రాక్షరసాన్ని ఇస్తారు, ఏది ఫ్రెష్ జ్యూస్ని ఇస్తారు. అలా ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసం అయిపోగానే యేసుప్రభు దగ్గరకు వచ్చి, మరియమ్మ ద్రాక్షరసం అయిపోయింది, పెళ్ళిలో ద్రాక్షరసం అయిపోతే మర్యాద కాదు కదా, ఏదైనా చెయ్యి అనేటట్టుగా యేసుప్రభు దగ్గరికి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే, మరలా మార్కెట్కి వెళ్ళి ద్రాక్షలు తెచ్చి గ్రైండర్లో వేసి ద్రాక్షరసం చేసి మరలా ఆ బాణలు నింపేంత టైం లేదు. ఇప్పట్లోలాగా అప్పట్లో ఈ స్విగ్గీ, జొమాటోలు లేవు, జస్ట్ అలా ఆర్డర్ పెట్టగానే అలా రావడానికి లేవు, ఫుడ్ డెలివరీ యాప్ లేవు. అప్పుడు ఏదైనా చేయనగానే యేసుప్రభు ఏమన్నాడు, అదిగో రాతి బాణలు ఉన్నాయి కదా, అక్కడ వెళ్ళి వాటిని నీళ్ళతో నింపండి అన్నాడు. నీళ్ళతో నింపమన్న తర్వాత యేసుప్రభు అన్నాడు, ఇప్పుడు ముంచుకొని వెళ్ళి సర్వ్ చేయండి అన్నాడు. నింపి ఆయన చెప్పిన తర్వాత జగ్గుతో తీస్తే, ముందు నింపినటువంటి ఈ రాతిమానంలో కాదు, వేరే వాటిలో ముందు నింపినటువంటి ద్రాక్షరసం కంటే అద్భుతమైనటువంటి టేస్ట్, సూపర్ క్వాలిటీ, బెస్ట్ క్వాలిటీ వైన్ అందులో ఉంది. అంటే ఏం జరిగింది ఇంతకీ? ద్రాక్షరసం అంటే ఏంటంటే నీళ్ళే, ఈ నీళ్ళని, భూమిలో ఉన్నటువంటి నీళ్ళని ద్రాక్ష తీగ వేర్ల ద్వారా తీసుకొని
సూర్యరశ్మితో సహాయంతో ఆ నీళ్ళని ద్రాక్ష రసంగా మారుస్తుంది. అంతేనా? ఈ నీళ్ళే కదా, ద్రాక్ష తీగ ఈ నీళ్ళగా తీసుకుంటుంది. ఈ నీళ్ళు ద్రాక్ష తీగలో ద్రాక్ష రసంగా మారుతుంది. ఇప్పుడు యేసుప్రభు ఏమన్నాడు అంటే, యేసుప్రభు ద్రాక్ష తీగను తయారు చేసిన యేసుప్రభు. ఏది ప్రారంభంలో ద్రాక్ష తీగను తయారు చేసిన యేసుప్రభు ఆ రాతి బాణలో ఉన్నటువంటి నీళ్ళతో ద్రాక్ష రసంగా మారాలి అని ఆజ్ఞాపించాడు. అంటే ద్రాక్ష తీగను వేసింది నేనే, చేసింది నేనే, కాబట్టి అది ఏం పని చేస్తుందో నా మాట కూడా అదే పని చేస్తుంది. నీళ్ళని ద్రాక్షరసంగా మార్చింది అంటే నేను సృష్టికర్తని అనేటువంటి సూచక్రియని చెప్పాడు. దాన్ని మిరాకిల్ అంటాం. ఇప్పుడు నన్ను ద్రాక్షరసంగా మార్చడం నేను చేయలేను. చేయగలనా? ఈ బాటిల్ ఇచ్చి ద్రాక్షరసంగా మార్చడం నేను చేయలేను. ఎందుకని? నేను క్రియేటర్ని కాదు. నాకేం తెలుసు? క్రియేటర్ ద్రాక్ష తీగను చేస్తే దాని దగ్గరికి వెళ్ళి గెలలు తెచ్చుకొని దాన్ని గ్రైండర్లో వేసి దాన్ని ప్యూరిఫై చేసి దాన్ని ద్రాక్షరసం చేసుకొని తాగడానికి నాకు చాలా టైం పడుతుంది. కానీ యేసుప్రభుకి అంత టైం లేదు. ఇన్స్టెంట్గా ద్రాక్షరసం కావాలి. సో ఇన్స్టెంట్గా ద్రాక్షరసం కావాలన్నప్పుడు ఆయనకు ద్రాక్ష చెట్టుని చేసింది. మరి ఆయన ఆజ్ఞాపిస్తే ద్రాక్ష చెట్టు మొలిచి అది ద్రాక్షరసం చేసినప్పుడు ఆయన మాట ద్రాక్షరసాన్ని చేయదన్నీళ్ళని దీన్ని అద్భుతం అని అంటారు. అంటే సృష్టికర్త ఏ నియమాన్నైతే పెట్టాడో దానిలో మరలా ఆయనే జోక్యం కలుగు చేసుకుంటే దాన్ని అద్భుతం అని పిలుస్తారు. ఇంకొక ఉదాహరణ చెప్పను. దేవుడు ప్రారంభంలో స్త్రీని పురుషుని చేసి వాళ్ళిద్దరూ కలిసినప్పుడు పిల్లలు పుట్టాలన్న నియమాన్ని పెట్టాడు. అంతేనా? అయితే చాలా సంవత్సరాల తర్వాత మానవజాతి పాప పంకిలమైనటువంటి చాలా సంవత్సరాల తర్వాత మరొక్కసారి ఆయన ఏం చేశాడు అంటే పురుషుని ప్రమేయం లేకుండా స్త్రీలో నుంచి ఒక శిశువును బయటికి తీశాడు. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. దీన్ని అద్భుతం అని పిలుస్తాం. పురుషుడు స్త్రీ ఉన్నప్పుడు అది న్యాచురల్ ప్రాసెస్ అంటారు దాన్ని. దేవుడు పెట్టిన నియమం అది. అయితే పురుషుడు లేకుండా దేవుడు తన సృష్టిలో తాను జోక్యం కలుగు చేసుకుంటే దాన్ని మిరాకిల్ అంటాం, వండర్ అంటాం. ఓకే, నేనేం చెప్తున్నాను ఇంతకీ? ఆయన జలాలన్నీ ఒక చోట కూర్చబడాలని చెప్పాడు. నిత్య నిర్ణయం చేత ఆ జలాలకి ఇసుకని సరిహద్దుగా నిర్ణయించాడు. లేకపోతే చెరువుల్లో అయితే గట్టుని సరిహద్దుగా నియమించాడు. కాలువల్లో అయితే ఆ గట్టుని సరిహద్దుగా నియమించాడు. ఇక దాటకూడదు అని. ఏదైనా తేడా వచ్చినప్పుడు మరలా ఆయన జోక్యం కలుగు చేసుకుంటే జలప్రలయం కూడా తీసుకుని రాగలడు. ఏదైనా తేడా వచ్చినప్పుడు చాలా టైట్గా పెట్టాడు టెక్టోనిక్ ప్లేట్స్ని మరలా సందు చేయగలడు. మరలా సునామీని తీసుకుని వచ్చి లక్షలు తీసుకుని వెళ్ళగలడు. ప్రకృతి వైపరీత్యం కాదు, ప్రకృతిని మనకిచ్చిన దేవుడి కోపం వచ్చిందని అర్థం. ప్రకృతి కన్నెర్ర చేయలే, మనల్ని సృష్టించిన ఆయన కన్నెర్ర చేశాడు. మీకు అర్థమవుతుందా? జలధారలను బిగించింది ఆయనే, వాటిని వదులుతూ ఉన్నది కూడా ఆయనే. సరే, చదువుదాం. 5వ అధ్యాయం 2వ వచనం. సముద్రం దాటలేకుండానట్లును దాని తరంగములు ఎంత ఘోషించినను దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలలేకయు ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండనట్లు నిత్య నిర్ణయం చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వనకరా? ఇదే యెహోవా వాక్కు. ఒక పాస్టర్ గారు నాకు తెలిసినటువంటి సహోదరుడు మచిలీపట్నం ప్రాంతంలో ఉంటాడు. ఆ సహోదరుడు దేవుళ్ళలో ఉన్నాడు, కాకపోతే కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నాడు. ఒకరోజు ఒక ఆఫీసర్ ఆయన్ని సముద్రం మధ్యకి తీసుకుని వెళ్ళాడంట. అంటే స్నేహితుడు కాబట్టి సముద్రం మధ్య తీసుకుని వెళ్ళాడు. ఇది కార్గో షిప్లు వస్తాయి, అక్కడ తీసుకుని వెళ్ళాడు. అక్కడ తీసుకుని వెళ్తేనంట అవి చాలా వెయిట్ ఉంటాయి కదా, బరువు ఉంటాయి. ఆ అంచు అన్నది సముద్ర మట్టానికి ఇలా మునిగి మరలా పైకి తేలుతుందంట. సముద్ర మట్టం ఉంటుంది కదా, ఆ నీళ్ళు ఉంటాయి కదా. మామూలుగా ఈ షిప్పులు ఉంటాయి కదా, మనం ప్రయాణం చేసే షిప్పులు ఉంటాయి, అవేంటి నీళ్ళ కంటే చాలా ఎత్తుగా ఉంటాయి, పైన చాలా అంతస్తులు ఉంటాయి.
మనం పైన నిలబడుకుని ఇలా కింద చూస్తాం. కానీ కార్గో షిప్లు చాలా బరువు ఉంటాయి కాబట్టి నీటి మట్టానికి సమాంతరంగా ఇలా మునిగి మరలా లేస్తుందంట అంచు. దాన్ని చూడగానే గుండెలు అవిసిపోయాయి ఆయనకి. అమ్మో, అలా నీళ్ళలో మునిగి మరలా పైకి లేస్తుందంట. ఒక్కడుగు ఇలా మునిగి లేస్తూ ఉంటే ఏమైనా ఉందా, ఇంకొక అడుగు మునిగితే ఏమైనా ఉందా? మరి ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? ఆ కాసింత నీళ్ళు మునగకుండా ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? అలా మునిగినప్పుడు నీళ్ళు వస్తాయంట, ఒక దగ్గర నుంచి బయటికి వెళ్తున్నాయి. పూర్తిగా వస్తే పరిస్థితి ఏంటి? దాన్ని చూడగానే ఆయనకి విపరీతమైన భయం అనిపించిందంట. దేవుడు అర్థమయ్యాడంట. దేవుడు అర్థమై దేవుడికి ప్రార్థన చేశాడు, ప్రభువా ఇంత సముద్రాన్ని చేసిన నీకు నేను భయపడకుండా తిరుగుతున్నానే, ప్రభువా క్షమించని అక్కడ మోకరించి ప్రార్థన చేశాడంట. ఇప్పుడు దీన్ని మనసులో పెట్టుకొని ఒకసారి చదువుదాం. సముద్రము దాటలేకుండానట్లును దాని తరంగములు ఎంత ప్రబలినను ఎంత దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలలేకయు ఎంత ఘోషించినను దాన్ని దాటలేకయు ఉండనట్లును నిత్య నిర్ణయం చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వనకరా? ఇదే యెహోవా వాక్కు. ఇదే కదా మన సముద్రాన్ని చూసినప్పుడు రావాల్సినటువంటి రైట్ రెస్పాన్స్ ఇదే కదా. యోబు గ్రంథము 38వ అధ్యాయము 8వ వచనం నుంచి యోబు ఏమని మాట్లాడుతున్నాడు? దేవుని సృష్టిని చూసి అందులో సముద్రాన్ని చూసి ఆయన ఏమని మాట్లాడుతున్నాడు అంటే 8వ వచనం నుంచి 11వ వచనం వరకు నేను చదివి వినిపిస్తాను. సముద్రము దాని గర్భము నుండి పొర్లి రాగా తలుపుల చేత దాన్ని మూసిన వాడెవడో? నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డగాను వేసినప్పుడు నీవు ఉంటివా? దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టించినప్పుడు నీవు ఇంతవరకే కానీ మరి దగ్గరకు రాకూడదనియో ఇక్కడనే నీ తరంగములు పొంగు అనపబడుననియో నేను చెప్పినప్పుడు నీవు ఉంటివా అని అంటున్నాడు. సముద్రంతో ఏం చెప్పాడు దేవుడు? దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టించినప్పుడు మనకు అర్థం కావడానికి పదప్రయోగం జరుగుతుంది. అంటే అడ్డగడియలు ఉన్నాయి తలుపులు ఉన్నాయని కాదు, అంటే దానికి ఒక నియమాన్ని పెట్టాడు అని. నీవు ఇంతవరకే కానీ మరి దగ్గరకు రాకూడదనియు ఇక్కడనే నీ తరంగములు పొంగు అనపబడుననియు నేను చెప్పినప్పుడు నీవు ఉంటివా? యోబుతో దేవుడు అడుగుతున్నాడు, యోబు నీకేదో శ్రమ వచ్చిందని బాధ కలిగిందని నా నీతిని నా న్యాయాన్ని నా సార్వభౌమ అధికారాన్ని తప్పుపడుతున్నావే, శంకిస్తున్నావే. నేను సముద్రానికి, మనం సముద్రంతో పోల్చుకున్నప్పుడు ఎంతటోళ్ళమే? సముద్రాన్ని ఒకవైపు పెట్టి నన్ను పక్కన పెడితే ఏమైనా పోలిక సరిపోతుందా? కదా, సముద్రంతో మనం పోల్చుకుంటామా? నీకంటే నీ ఊహకు మించినటువంటి సముద్రానికి నేను ఎలాంటి నియమాన్ని పెట్టాను అంటే ఇంతవరకే కానీ మరి దగ్గరకు రాకూడదని నీ తరంగముల పొంగు అనపబడిన నేను చెప్పినప్పుడు నీవు ఉన్నావా? మరి ఇంత సముద్రానికి నియమాన్ని పెట్టి ఇంతవరకే అని గీత గీస్తే ఆ గీతను దాటడానికి సముద్రం భయపడుతుందే, కానీ సముద్రంతో ఏమాత్రం పోలికలేని నీవు నీకేదో శ్రమ వచ్చిందని నా మీద ఇన్ని రంకెలేస్తావా అని అడుగుతున్నాడు దేవుడు. వేయచ్చా? ఒక్కసారి ఆకాశం వైపు చూసినప్పుడు, సృష్టిని చూసినప్పుడు, ఇంత బ్రహ్మాండమైన సృష్టిలో మనం ఏ పాటి వాళ్ళమే? నిన్న కాక మనం పుట్టాం, రేపో ఎల్లుండో పోతాం. ఈ తక్కువ ఆయు పరిమాణం చిన్న వ్యక్తులమే. మన జీవితంలో ఏదో నొప్పి కలిగితే, బాధ కలిగితే ఇంత సృష్టికర్తని నోటికి వచ్చినట్టు మాట్లాడచ్చా? అసలు దేవుడు ఎక్కడున్నాడండి? దేవుడికి మనసు లేదండి? అసలు ఆయన నన్ను చూస్తున్నాడా? కంటిని నిర్మించిన వాడు కానక ఉండునా? చెవిని నిర్మించిన వాడు వెనక ఉండునా? మన కళ్ళు పెట్టింది ఎవరు? దేవుడేనా? మనమేమైనా తయారు చేసుకున్నామా? ఈ కంటిని పెట్టినోడు మనల్ని చూడట్లేదంటారా? ఈ చెవిని పెట్టినోడు మనం చేసే ప్రార్థనలు కానీ, మన మాటలు కానీ, మన మూలుగులు కానీ వినట్లేదు అనుకుంటారా? మనకేదో నొప్పి కలిగిందని, బాధ కలిగిందని దేవుణ్ణి దూషించేంత, దేవుణ్ణి ప్రశ్నించేంత దయచేసి అలాంటి సాహసం చేయొద్దు.
దేవుడు అన్నాడు చూడండి, దానికి సరిహద్దు నియమించి, దేనికి? సముద్రానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టించినప్పుడు నీవు ఇంతవరకే కానీ మరి దగ్గరకు రాకూడదనియు, ఇక్కడనే నీ తరంగములు పొంగు అనుపబడిననియు నేను చెప్పినప్పుడు నీవు ఉంటివా? లేవు కదా. మరి ఇప్పుడు వచ్చి నన్నే, నా న్యాయాన్నే, నా పరిశుద్ధతనే, నా అస్తిత్వాన్నే, నా సార్వభౌమ అధికారాన్నే, నా శక్తినే శంకిస్తావా యోగు? ఇలా ఆయన ప్రశ్న మీద ప్రశ్న అడుగుతూ వెళ్ళినప్పుడు చివరికి వచ్చేటప్పటికి బూడిదలో మూతి పెట్టుకుంటాడు. ప్రభువా, తెలియక మాట్లాడాను, నీ గురించి సరిగా అర్థం కాక మాట్లాడాను. బాధపడతాడు, పశ్చాత్తాపడతాడు. దేవుడి గురించి మనకు అర్థం కాక ఏంటో మాట్లాడతాం, కానీ సరిగ్గా అర్థమైతే ఆయన పేరు పలకడానికి కూడా గజగజ వణుకుతాం. అంత బ్రహ్మాండమైన సృష్టిని చేసిన సృష్టికర్త ఆయన, మనలాంటి మనిషి కాదు ఆయన. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 28వ వచనం నుంచి జ్ఞాని అయిన సొలొమోను మాట్లాడుతున్న మాట ఒకసారి చూద్దాం. ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారులను ఆయన బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దులు మేరకుండునట్లు ఆయన సముద్రములకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు, నేను ఆయనతో ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుతుంటనే. జ్ఞానం మాట్లాడుతుంది. జ్ఞానం ఒక మనిషిలాగా మాట్లాడుతుంది. దేవుడు ప్రారంభంలో పైన ఆకాశాన్ని స్థిరపరిచాడు, జలధారలను ఆయన బిగించాడు, జలములు తమ సరిహద్దులు మేరకుండునట్లు. ప్రతి సందర్భంలో జలాలకి సరిహద్దులు నిర్ణయించాడంట. ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులు నిర్ణయించినప్పుడు, నేను ఆయనైతే ప్రధాన శిల్పినై. జ్ఞానం మాట్లాడుతుంది. అంటే ఈ సృష్టిని అంతటిని దేవుడు ఏదో మాయలాగా చేయలే, ప్రతి దానికి జ్ఞానాన్ని ఆధారం చేశాడు ఆయన. అందుకే మనం మెరైన్ సైన్స్ అంటున్నాం, మెరైన్ టెక్నాలజీ అంటున్నాం. సముద్రం అందరికి అర్థమవుతుందా? మెరైన్ కరెంట్స్ అని పిలుస్తున్నాం. సముద్రంలో ఆ ప్రవాహాలు, సముద్రాన్ని చదవాలి కదా, సముద్రం అనేది శాస్త్రం కదా. అర్థమైన సముద్రం మనకి అర్థం కాలే. ఎందుకంటే ప్రతి దాన్ని ఆయన చేస్తున్నప్పుడు జ్ఞానం మాట్లాడుతుంది. ఆయన భూమి యొక్క పునాదులు నిర్ణయించినప్పుడు నేను ఆయన యొక్క ప్రధాన శిల్పినై, ఏది? జ్ఞానం. అనుదినము సంతోషించుచు నిత్యం ఆయన సన్నిధిని ఆనందించుతుంటే ఈ సృష్టిలో ప్రతి దాని వెనకాల జ్ఞానం దాగి ఉంది. అంతే కదా. ఒక యాపిల్ పండు కింద పడగానే అది ఎందుకు పడిందని ప్రశ్న వచ్చింది. తిరుగులేని సైంటిస్ట్ అయ్యాడు ఆయన. రాకెట్లు ఎగరవేయగలుగుతున్నాం, ఇంత స్పీడ్తో కింద పడింది కదా, ఇంత ఆకర్షించింది కదా, ఇంకా ఎంత శక్తిని ప్రయోగిస్తే రివర్స్లో మనం పంపించగలం. రాకెట్ వచ్చింది, సూత్రం అది. సృష్టిలో ప్రతి దాని వెనకాల జ్ఞానం ఉంది. దేవుడు జ్ఞానంతో ప్రతిదాన్ని చేశాడు. మాయ కాదు ఇది. కలుగును కాకంటే ఏదో మాంత్రికుడు హోం పట్టుంటాడే అలా చేయలే ఆయన. ప్రతిదాన్ని జ్ఞానంతో చేశాడు ఆయన. జలధారులు బిగించాడు ఆయన. సరే, ఇప్పుడు మరలా ఆదికాండం 1వ అధ్యాయం 9వ వచనం నుంచి చదువుదాం. ఏమని రాయబడిందో. దేవుడు ఆకాశము క్రింద ఉన్న జలములు ఒకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడునుగా కాని పలుకుగా ఆ ప్రకారం ఆయను. దేవుడు అన్నాడు, జలాలన్నీ ఒక దగ్గరికి వెళ్ళిపోవాలి, నాకు ఆరిన నేల కావాలి అని అన్నాడు. ఎందుకు ఆరిన నేల? దపదపాలుగా ఆయన సృష్టిని నరులకు నివాసయోగ్యమైన ప్రదేశంగా మారుస్తున్నాడు ఆయన. నీళ్ళన్నీ ఒక చోటుకు వెళ్ళిపోవాలి, మిగిలినటువంటి ఆరిన నేల నాకు కనబడాలి. పర్వతాలు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి, మొత్తం భూమి కనబడుతుంది, ఆరిన నేల కనబడుతూ ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నామే ఖండాలు. వరల్డ్ మ్యాప్ తీసుకొని చూసినప్పుడు ఆ మధ్యలో పచ్చగా బ్లూ కలర్లో కనబడుతూ ఉంటాయి. ఏంటవి? మహాసముద్రాలు. మధ్యలో కేక్ ముక్కల్లాగా ఉంటాయి కదా, పైకి లేచి. ఏమంటారు వాటిని? భూభాగం, టెరిటరీ కదా. ఇది ల్యాండ్ అంటాం, మిగతా దాన్ని సముద్రం అంటాం. ఇది ఆ రోజు చేశాడు ఆయన. ప్రారంభం 3వ దినం చేసినటువంటి సృష్టి ఇది.
ఆకాశము క్రింద ఉన్న జలములు ఒకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారం ఆయను. భూమి కనపడింది, పర్వతాలు, కొండలు, ఆరిన నేల కనపడింది. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టును, జలరాశికి ఆయన సముద్రములు అని పేరు పెట్టును. అది మంచిదని దేవుడు చూచెను. తర్వాత దేవుడు ఎప్పుడైతే ఆరిన నేల కనబడిందో, ఇక ఆరిన నేల మీద మనకు కావలసినటువంటి, మనకు ఆహారంగా మారబోతున్నటువంటి చెట్లను చేస్తున్నాడు, వృక్షాలను చేస్తున్నాడు. చూద్దాం. దేవుడు గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనము గల ఫలమిచ్చు వృక్ష ఫలములను భూమి మొలిపించునుగాక అని పలుకగా ఆ ప్రకారం ఆయన. మనం సరిగ్గా గమనించం కానీ మనం పొలం గట్లకు వెళ్ళినప్పుడు, లేదా పచ్చిక మైదానాలు తిరుగుతున్నప్పుడు, అరణ్యంలో నడుస్తున్నప్పుడు ఏంటో రకరకాల చెట్లు కనపడతాయి. చిన్నవి, పెద్దవి, ప్రాకేవి, రకరకాల చెట్లు, తీగలు, మొక్కలు, వృక్షాలు ఏంటంటే కనపడతాయి. వాటిలో చాలా మట్టుకు వాటి పేర్లు తెలియదు మనకి, వాటి ఉపయోగం తెలియదు మనకి. మీరు ఎప్పుడైనా ప్రశ్న వేసుకున్నారా? మనం వరి పెట్టాలనుకోండి, వరి పంట వేయాలనుకోండి, అలా వరి పంట కలుగునుగాక అంటే వచ్చేస్తుందా? ఏం చేయాలి? దగ్గరలో ఉన్నటువంటి విత్తనాలు అమ్మేటువంటి అది ఉంటుంది, షాప్ ఉంటుంది కదా, అక్కడ వెళ్ళాలి. లేదా గవర్నమెంట్ ఇచ్చేటువంటి దగ్గరికి వెళ్ళాలి విత్తనాలు. అక్కడ వెళ్ళి మనకు కావాల్సినటువంటి ఆ వడ్లు తీసుకొచ్చుకోవాలి, వాటిని శుద్ధి చేయాలి, వాటిని నానబెట్టాలి, పైకి తేలినవన్నీ సపరేట్ చేసుకోవాలి, మిగిలిన వాటన్నిటిని ఒక గోనె సంచులు కట్టి చీకటి గదిలో పడేయాలి. ఒక 2 రోజులకేమో మొలకలు వస్తాయి కదా, అప్పుడు వాటిని తీసుకుని వెళ్ళి ఒక భూభాగాన్ని బాగా సిద్ధపరిచి దాని మీద చల్లాలి. ఒక కొద్ది రోజులకి, ఒక 20 రోజులకి, 30 రోజులకి ఒక అడుగు, 1.5 అడుగు ఎత్తు అవి వస్తుంది, వరి వస్తుంది కదా. తర్వాత ఏం చేయాలి? మరలా వాటన్నిటిని తీసి మరలా నాటాలి. అలా 3 నెలలకి పంట చేతికి వస్తుంది కదా. సరే, వరి అయితే మనం ఇంత ప్రాసెస్, ఇంత తెలివిగా, ఇంత సాగు చేస్తే మన ఇంటికి వచ్చింది. మరి వరి గట్టున మొలుస్తున్నటువంటి మొక్కల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ విత్తనాలని? మనం తెచ్చింది వడ్లనే కదా. మరి వరి గట్టున ఉన్నటువంటి ఆ మొక్కల్ని ఎవరు తెచ్చారు విత్తనాలని? ఏ షాపులో దొరికేవి? లేదా మనం పచ్చిక మైదానాలకు వెళ్ళినప్పుడు ఎవరు తెచ్చారు ఆ విత్తనాలని? ఎవరు ఆ విత్తనాలు నానబెట్టారు, మొలకలు వచ్చేంత వరకు చూశారు? ఎవరు ఒక క్రమబద్ధంగా వాటిని నాటారు వాటి మీద? ఒకసారి దగ్గరలో ఉన్నట్టు అడవిలోకి వెళ్ళండి, ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి, ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి, ఎన్ని రకాల తీగలు ఉన్నాయి. ఎవరు వాటిని సాగు చేస్తున్నారు? భూమి మొలిపించునుగాక అన్న మాట ఈ రోజుకి యుగాంతం వరకు మొలిపిస్తూనే ఉండాలి. దానికయ్యేది ఆ ప్రాసెస్ని ఆయన ఏమని చెప్తున్నాడు చూడండి. దేవుడు గడ్డికి విత్తనాలు ఉండవు కదా, గడ్డిని అంటే సీడ్లెస్. ఎన్ని రకాల మొక్కలు చేస్తున్నాడు ఆయన? సీడ్లెస్ చేస్తున్నాడు, సీడ్ బేరింగ్ 2 చేస్తున్నాడు. దేవుడు గడ్డిని, నెక్స్ట్ విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనముగా ఫలమిచ్చు వృక్ష ఫలములను భూమి మొలిపించునుగాకని పలుకగా ఆ ప్రకారము ఆయను. ఆ రోజు అయినాయా? ఇప్పటికి ఉన్నాయా? మనం చనిపోయిన తర్వాత యుగాంతం వరకు ఉంటాయా? ఉండాలి. ఆయన మాట అంత ప్రభావం కలిగింది. అది నిత్య నిర్ణయం. భూమి మొలిపించాలి, అంతే, మొలిపించాలి. కొన్నిసార్లు కరువులు వస్తాయి. 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు కరువు వస్తుంది కదా. మొత్తం భూమి ఎండిపోతుంది, నెర్రలు చేరుతుంది, ఎడారి అరణ్యం అయిపోతుంది కదా, ఎడారి అయిపోతుంది. ఒకానొక రోజు వర్షం పడుతుంది. వర్షం పడిన 3 రోజులకి మరలా భూమి పచ్చగా తయారవుతుంది. విత్తనాలు ఎక్కడున్నాయి? ఎవరు తెచ్చివేశారు ఆ విత్తనాలని? మరలా అన్ని రకాల చెట్లు మొలుస్తాయి. ఎంత వింతగా అనిపిస్తుందో.
దేవుడు ఆ రోజు కలుగునుగాక మొలిపించుగాక అని అన్నప్పుడు ఏ జాతి మొలిచిందో ఇప్పటికీ ఆ జాతి ఉంది. మనం పట్టించుకోకపోయినా, మనం సాగు చేయకపోయినా, ఎక్కువ మాట్లాడితే మనం నాశనం చేస్తున్నాం. కానీ ఆయన ఒక్కసారి మాట సెలవిచ్చాడు అంటే ఆ సృష్టి ఆగదు. ఆ ప్రాసెస్ ఆపలేము, దాన్ని మనం పోతూ ఉండాల్సింది అంతే. ఆయన మాట అది, ఆయన మాటలో శక్తి అది. గట్టిని చేశాడంట. తర్వాత విత్తనములిచ్చు చెట్లను, ఇది 2వ రకం. 3వ రకం చూడండి, భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనముగా ఫలమిచ్చు వృక్ష ఫలాలు. 3 రకాలు చేశాడు. సీడ్లెస్ చేశాడు, సీడ్ బేరింగ్ చేశాడు, నెక్స్ట్ ఫ్రూట్స్ వచ్చేటువంటి చెట్లు కూడా మనకు ఆహారంగా 3 రకాలు చేశాడు చెట్లని. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములిచ్చు వృక్ష ఫలాలు. తమ తమ జాతి, హలో తమ తమ జాతి. కరులస్ లిన్నేయస్ అని ఒక ఆయన ఉన్నాడు, సైన్స్ చదువుకున్న వాళ్ళకు తెలుసు. కారు లిన్నేయస్ అంటారు, లేదా కరులస్ లిన్నేయస్ అంటారు. ఏం చేశాడు ఆయన? ఏం కనిపెట్టాడు ఆయన? టాక్సానమీ ఎప్పుడైనా విన్నారా? లేదా నామోన్క్లేచర్ అని విన్నారా? సింపుల్ చెప్పాలంటే చెట్లని వర్గీకరించాడు. చెట్లని ఎన్ని రకాలుగా చేయొచ్చు, వాటికి ఏమేమి పేర్లు పెట్టచ్చు. కనుక ఆయన ఏమన్నారు అంటే ఆధునిక వృక్షశాస్త్ర పితామహుడు అంట. చెట్లు లేకపోయి ఉంటే పాపం ఈయన ఆ బిరుదు సంపాదించుకునేవాడు కాదు. చెట్లు ఉన్నాయి కాబట్టి వర్గీకరించాడు. మీకు అర్థమవుతుందా? మీరు ఎప్పుడైనా ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళినప్పుడు చూడండి, ఫ్రూట్ మార్కెట్కి అందరూ తోపుడు బండ్లు పెట్టుకుంటారు, చిన్న చిన్న బండ్లు పెట్టుకుంటారు. అప్పుడే ఆ లారీలో నుంచి కిరీట్లు దింపుతారు, యాపిల్స్, ఆరెంజ్ ఏంటంటే దింపుతారు కదా. దింపిన తర్వాత ఈ వ్యక్తి ఏం చేస్తాడు అంటే, అమ్ముకునే వ్యక్తి వెండర్ ఏం చేస్తాడంటే అందులోంచి తీస్తాడు, అన్నీ దీని మీద కొమ్మరిస్తాడు. ఈ బండి మీద కొమ్మరించుకొని ఒక సైజు ఉన్నవన్నీ ఒకవైపు, ఇంకో సైజు ఇంకోవైపు, ఇంకో సైజు ఇంకోవైపు పెడతాడు. మొత్తం 3 పేరుస్తాడు. ఆ పేర్చేది కూడా ఎంత అందంగా పేరుస్తాడంటే పిరమిడ్ షేప్లో ఇలా పేరుస్తాడు కదండి. అంటే ఇలా కుప్పకున్నాయనుకో మనకు కూడా కొండని గుర్తుపట్టదు. ఏం చేస్తాడని ఒక డిజైన్లో పేర్చగానే మనకు డిజైన్ అంటే నచ్చదు కదా, దాని వెంటనే చెడగొట్టాలని వెళ్ళి 2 కేజీలు అంటాం కదా. ఆ డిజైన్ అంతా చెడిపోతాయి కదా, మనకు ఆ పైటి అన్నీ తీసి ఇస్తాడు, మరలా పేర్చుకుంటూ ఉంటాడు. ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి పేర్చాడు, ఫ్రూట్సే లేకపోతే మీకు అర్థమైందా? ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి పేర్చాడు. కరులస్ లిన్నేయస్ కూడా చెట్లు ఉన్నాయి కాబట్టి ఫ్లో చార్ట్ గీచాడు అంతే. చెట్లు లేకపోయి ఉంటే పాపం వృక్షశాస్త్ర పితామహుడు అని ఉండేవాడికి అనడానికి మనకు మనసు రాదు. తర్వాత ఇంకొక ఆయన ఉన్నాడు, థియోఫ్రాస్టస్ అని, ఫాదర్ ఆఫ్ బోటనీ అంటారు ఆయన్ని. ఆయన ప్రారంభం మొదట అంటే చెట్లు ఎన్ని రకాలు ఉన్నాయి, ఈ చెట్లకు సంబంధించినటువంటి వివరంతా చెప్పాడు, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఆయన్ని ఫాదర్ ఆఫ్ బోటనీ అని పిలుస్తారు. ఎందుకు చెప్పాను ఇదంతా అంటే దేవుడు తమ తమ జాతి ప్రకారం చేశాడు కాబట్టి ఆ జాతులు ఏంటో చెప్పిన వాళ్ళు సైంటిస్టులు అన్నాం. అంటే దేవుడు చేసిన క్రమంలో ఒక్కోదానికి ఒక్కో జాతి ఉంది. ఏ 2 సరిపోతున్నాయో వాటిని ఒక కేటగిరీలో పెట్టేశాడు అంతే. దేవుడు చేశాడు, చేసిన దాన్ని గుర్తుపట్టినప్పుడు ఆయన సైంటిస్ట్ అన్నాం. గుర్తుపట్టకపోతే సాధారణ ప్రజలు. సైన్స్ అంటే ఏంటంటే థింకింగ్ ఆఫ్టర్ గాడ్ అన్నట్టు. థింకింగ్ ఆఫ్టర్ గాడ్. దేవుడు సృష్టిని చేసేటప్పుడు ఏ జ్ఞానాన్ని పెట్టాడు దాని వెనకాల, దాన్ని డీకోడ్ చేయడమే జ్ఞానం అంటే. జ్ఞానం అంటే సైన్స్. కానీ మన వాళ్ళు ఏమంటారంటే బైబుల్ సైన్స్కు వ్యతిరేకం అంటారు. సారీ, సైన్స్ అర్థమైన వాడికి బైబిల్ అర్థమవుతుంది. సైన్స్ అర్థం కాలేదు బైబిల్ అర్థం కాదు. అందుకని మనం ఏం చేస్తామంటే ఒక హైలైటర్ కొనుక్కొని, మార్కర్ కొనుక్కొని ఎక్కడ అండర్లైన్ చేసుకుంటాం, నిశ్చయంగా నేను నిన్ను దీవింతును కొట్టు అండర్లైన్ కదా. సైన్స్ ఎవరికైతే అర్థమవుతుందో దేవుడు వాడికి అర్థమవుతాడు, ఆయన నాలెడ్జ్ వాడికి అర్థమవుతుంది. దీన్ని అపోస్తలుడైన పౌలు రోమీయులకు పత్రిక రాస్తూ
మొదటి అధ్యాయం 18వ వచనం నుంచి ఆయన మాట్లాడుతూ ఈ సృష్టిని చూసినప్పుడు దేవుని గుణగణాలు, ఆయన క్యారెక్టర్స్ ఎలా ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి చెప్తున్నాడు. చూడండి 18 నుంచి. దుర్నీతి చేత సత్యం అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుతున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరిచను. ఆయన అదృశ్య లక్షణములో, దేవుడు కనపడతాడా? కనపడ్డావు. కానీ ఆయన లక్షణాలు కనపడతాయి. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నావు కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. నిత్య శక్తి అని రాయబడి చూసారా? ప్రతిదీ నిత్యమే. దేవుడు ఏదైతే చేశాడో అది నిత్యంగా ఉండాల్సి ఉంది. ఆ రోజు వృక్షాలు మొలిపించాడు, గడ్డిని మొలిపించాడు, చెట్లను మొలిపించాడు. ఇప్పటికున్నాయా? నిత్యం ఉంటాయి, ఇంకెప్పటికి ఉంటాయి. ఆ రోజు వెలుగు కలుగునాకన్నాడు, వెలుగు ఉందా? ఈరోజు ఉంది. ఆ రోజు ఆకాశాన్ని కలుగు చేశాడు, ఉందా? ఉంటుంది. దేవుడు ఏం చేశాడో ప్రతిదీ నిత్యం. దేవుడు చేసిన ప్రతిదీ నిత్యం. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఆయన కనిపించట్లేదే అంటే, ఆయన కనిపించట్లే, ఆయన అదృశ్య లక్షణాలు కనపడుతున్నాయి కదా, వాటిని ఆలోచిస్తే నిరుత్తరులం అవుతాం. స్పీచ్లెస్, మాట్లాడడానికి ఏముండదు. సృష్టిని అర్థం చేసుకుంటే దేవుడు నాకు చూపించి ఎక్కడున్నాడు అనేటువంటి మూర్ఖత్వ ప్రశ్న వేయం. ఎందుకంటే ఈ సృష్టిలో ఆయన నిత్యత్వపు లక్షణాలు ప్రతి చోట ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి. చూద్దాం 11వ వచనం. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనముగా ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా ఆ ప్రకారం ఆయను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారం విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనము గల ఫలవృక్షములు మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయం కలుగగా 3వ దినం ఆయను. 3వ రోజు ఆయన చేసింది ఏంటంటే భూమిని, తర్వాత సముద్రాలని, తర్వాత వెజిటేషన్ అంటే ఈ గ్రీనరీ, పచ్చగా ఉండేటువంటి గడ్డి కానీ చెట్లు కానీ వృక్షాలు కానీ మనకు పనికొచ్చేది కానీ లేదా పరోక్షంగా పనికొచ్చేది కానీ ప్రతిదాన్ని 3వ రోజు చేశాడంట. రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయం 33వ వచనంలో జ్ఞాని అయిన సొలొమోను జ్ఞానాన్ని గురించి మాట్లాడుతూ 33వ వచనం, మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షమునే కానీ గోడలో నుండి మొలుచు హిస్సోపు మొక్కనే కానీ చెట్లన్నిటిని గూర్చి అతడు వ్రాసెను అని రాయబడింది. సొలొమోను జ్ఞానం ఏంటి అంటే ఆయన 3000 సామెతలు రాశాడంట, 1500 కీర్తనలు రాశాడంట, మరియు లెబానోన్లో ఉండు దేవదారు మాను గురించి రాశాడంట, గోడలో ఉండి మొలిచేటువంటి హిస్సోపు మొక్కను గురించి కూడా రాశాడంట. అంటే ఈ దేవదారు మానులు చెట్లన్నింటిలో కల్లా చాలా పెద్ద చెట్లు, అన్నిటికంటే టాప్ అవి. అతి చిన్న చెట్టు ఏంటంటే గోడలోంచి మొలిచేటువంటి హిస్సోపు మొక్క. చిన్న మొక్కలు ఉంటాయి, హిస్సోపు మొక్క. ఇది వర్షం పడినప్పుడు ఆ పగులులో నుంచి పాచి పడుతుంది. వ్యాలీస్ ఏరియాలు చదువుకున్నాం కదా మనం, వ్యాలీస్ ఏరియాని. అవి ఎండిపోయి పాచిలా కనపడతాయి మనకి, ఆ బూజులా కనపడతాయి కదా. అలా గోడలో పగుల్లో నుంచి వచ్చేటువంటి ఆ చిన్న మొక్క దగ్గర నుంచి లెబానోను పర్వతం మీద మొలిచేటువంటి దేవదారు వృక్షం వరకు రాశాడు. అంటే ప్రతి చెట్టుకి ప్రాముఖ్యత ఉంది అని అర్థం, మనకు తెలియదు అని అర్థం కదా. ఎవరి గురించి చెప్తున్నాడు? జ్ఞానైన సొలొమోను గురించి చెప్తున్నాడు. జ్ఞానైన సొలొమోను ప్రతి చెట్టు వెనకాల ఎంత జ్ఞానం దాగి ఉందో వ్రాసాడు. ఎలా రాశాడు? దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని అక్కడ వ్రాసాడు. అంటే ప్రతి చెట్టుకి ఒక ప్రాముఖ్యత ఉందా లేదా? ఉంది కదా. ప్రతి చెట్టుకి ఎంత ప్రాముఖ్యత ఉందో మీకు తెలియాలి అంటే న్యాచురోపతి అని ఉంటుంది, ఒక వైద్యం. ఏ రోగం వచ్చినా సరే ఆ కందలు, దుంపలు, తీగలు, వేర్లు, ఆకులు తినిపిస్తూ ఉంటారు, మేకలు తినిపించినట్టు కదా. ప్రతిదాన్ని జ్యూస్ చేయించడం, తాగించడం, కషాయం చేయించడం, తాగించడం. ఆయుర్వేదం ఉందా? ఆయుర్వేదంలో చెట్ల గురించి, మొక్కల గురించి, వేర్ల గురించి, ఏ చెట్టులో వేరు పనికి వస్తుంది, ఏ చెట్టులో చిగురు పనికి కొడుతుంది, ఏ చెట్టులో
ఈ పూలు మనకు వస్తాయి, ఏ చెట్లో కాండం, ఏ చెట్లో బెరడు, ఏ చెట్లో ఫలాలు, ఏ చెట్లో గింజలు, ప్రతి దానికి ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఈ వృక్షాలు అన్నవి మాయలో నుంచి వచ్చినవి కాదు, జ్ఞానంలో నుంచి వచ్చినవి, దేవుడు ఆజ్ఞాపిస్తే వచ్చినవి. కాబట్టి ఏ చెట్టు కూడా నిరర్ధకంగా తయారు చేయబడలేదు. అయితే మనకు తెలియట్లే. ఈ మధ్య కరోనా వచ్చినప్పటి నుంచి ఫలానా ఆకు పసరు తాగితే అనగానే తిరిగాం, గట్లు వెంబడి కదా, ఆ ఆకులు వెతుక్కుంటూ తిరిగాం, ఆ కషాయాల కోసం తిరిగాం. ప్రతి మొక్కకి, ప్రతి చెట్టుకి ఉపయోగం ఉంది. అది గడ్డి కానీ, తీగ కానీ, చెట్టు కానీ, వృక్షం కానీ. జ్ఞానేన సులభం రాశాడంటే ప్రతి దాని వెనకాల జ్ఞానం ఉంది. ఇంతవరకు నేనేం మాట్లాడుతున్నాను? సృష్టి ప్రారంభంలో 3వ రోజు దేవుడు దేన్ని చేశాడు, ఏం చేశాడు? ఆయన చేశాడు అంటే ప్రతి దాని వెనకాల జ్ఞానం ఉంది. సముద్రాన్ని గురించి మెరైనాలజీ అని పిలుస్తాం కదా, సముద్ర శాస్త్రం, అది సముద్రాన్ని అర్థం చేసుకోవడానికి. భూమిని గురించి జియాలజిస్టులు ఉన్నారా, భూగర్భ శాస్త్రాన్ని వాళ్ళు అధ్యయనం చేస్తుంటారు. భూమి ఎన్ని రకాల నేలలో ఏ దేని మనకి వస్తుంది, దేంట్లో ఏ రకమైన మినరల్ ఉంది, ఏ రకమైన లోహం ఉంది కదా, జియాలజిస్ట్ అంటారు వాళ్ళని. ఎంత అద్భుతంగా దేవుడు చేశాడు కదా. చూద్దాం, కీర్తన గ్రంథం 104వ కీర్తన. కీర్తన గ్రంథం 104వ కీర్తన. మనం ఎక్కడైతే ఆపామో అక్కడికి చదువుకుందాం. 7 నుంచి చూద్దాం. నీవు గద్దింపగానే అవి పారిపోయాను, నీ ఉరుము శబ్దం విని అవి త్వరగా పారిపోయాను. నీవు వాటికి నియమించిన చోటికి పోవుటకై అవి పర్వతములకు ఎక్కెను, పల్లములకు దిగెను. అవి మరలి వచ్చి భూమిని కప్పక ఉండనట్లు అవి దాటలేని సరిహద్దుల్ని వాటికి నియమించుతుంది. ఆయన కొండ లోయల్లో నీటి బుగ్గలను పుట్టించును, అవి మన్యముల్లో పారును. అవి అడవి జంతువులన్నిటికీ దాహం ఇచ్చును, వాటి వలన అడవి గాడులు దప్పి తీర్చుకొనును. వాటి ఒడ్డున ఆకాశ పక్షులు వాసము చేయను, కొమ్మల నడుమ అవి సునాదము చేయను. తన గదులలో నుండి ఆయన కొండలకు జలధారలను ఇచ్చును. నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుతున్నది. పశువులకు గడ్డిని, ఇక్కడ భూమిని గురించి చెప్తున్నాడు. పైన వాటర్ని గురించి అయిపోయింది, ఇప్పుడు భూమిని గురించి. నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుతున్నది. పశువులకు గడ్డిని, నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుతున్నాడు. అందుమూలమున భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షరసమును, వారి మొగములకు మెరుగునిచ్చు తైలమును, నరుల హృదయమును బలపరుచు ఆహారమును ఆయన పుట్టించుతున్నాడు. యెహోవా వృక్షములు తృప్తి పొందుతున్నవే, ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుతున్నవే. అచ్చట పక్షులు తమ గూళ్ళు కట్టుకును, అచ్చట సరళ వృక్షములు పైన కొంగలు నివాసం చేయుచున్నవే. గొప్ప కొండలు కొండమేకలకు ఉనికి పట్లు, కుందేలకు బండలు ఆశ్రయిస్తాను. ఇదంతా ఏం చెప్తున్నాడు? భూమిని గురించి, నీటిని గురించి చెబుతున్నాడు, వృక్షాల గురించి చెప్తున్నాడు. అక్కడ వర్గీకరణ చూడండి, 14 వచనం. పశువులకు గడ్డిని, నరుల ఉపయోగమునకు కూర మొక్కలను, అంటే సీడ్లెస్ అని, గడ్డిని సీడ్లెస్ అని ఆయన మొలిపించున్నాడు. అందుమూలమున భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షరసం, అంటే ఫలాల గురించి మాట్లాడుతున్నాడు. వారి మొగములకు మెరుగునిచ్చు తైలం, అంటే విత్తనాల గురించి మాట్లాడుతాడు. తైలం ఎక్కడి నుంచి వస్తుంది? విత్తనాల గురించి. 104వ కీర్తనలో కీర్తనకారుడు ఆ సృష్టి క్రమాన్ని, ఒక్కొక్క రోజు ఏం జరిగిందనేదని డీటెయిల్డ్గా రాస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో. ఈరోజు మనం కూడా పాటలు రాస్తాం. ఎందుకు రాస్తాం చెప్పండి? ఈరోజు మనం కూడా పాటలు రాస్తాం. దేనికి రాస్తాం? ఆ జేబులో ఉన్న 500 రూపాయలు ఈ జేబులోకి రావడానికి కదా, అంతేనా? దశంభాగాల మీద పాటలు ఉన్నాయి, కానుకల మీద పాటలు ఉన్నాయి, ఉన్నాయా? పాట రాస్తే ప్రభు మహిమపరచబడాలి. మనం భోజనం చేసినను పానము చేసినను ప్రభు మహిమ కోసం చేయాలి. ఆత్మ సంబంధమైన పాటలు, పద్యములు అని రాయబడింది, కీర్తనలు రాయబడింది. ఇప్పుడు ఆత్మ సంబంధమైన పాటలు లేవు, పద్యాలు లేవు. పాటలు పాడుతూ ఉంటే డ్యాన్స్ చేయాలనిపిస్తుంది కదా. ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేసి చూడండి, పాటలు పాడుతూ ఉంటారు స్క్రీన్ మీద. వాళ్ళు ఎందుకు పాడతారో వాళ్ళకి తెలియదు, ఏం పాడతారో తెలియదు. ఏదో 4 లైన్లు, దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అలా లొకేషన్లు తిరుగుతూ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు. మనం కూడా ఏదో ట్యూన్ బాగుందని కాదు. పాట అన్నది ప్రభువును మయంపరచడానికి, మనల్ని మనం సంతోషపెట్టుకోవడానికి కాదు. ఏ సాహిత్యం ఉండదు, ఏమీ ఉండదు.
రాసేయడమే, వదిలేసేయడమే, గలీజ్ చేశారు అంత కదా. ఇక 104వ కీర్తన పాటది. ఈ పాట మనకి ఏదైతే 9వ వచనం నుంచి 13వ వచనం వరకు ఆదికాండం 1వ అధ్యాయంలో ఏదైతే అస్పష్టంగా చెప్పబడిందో దాన్ని వివరిస్తూ వ్రాసినటువంటి పాట పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో. ఇలా రాయని పాటలు మనం రాసే పాటను బట్టి ప్రభు మహిమ పొందాలి, ప్రభు ఘనపరచబడాలి. అది పాట. భక్తుడైన దావీదు 51వ కీర్తన రాశాడు. యుగాంతం వరకు మనం పశ్చాత్తాపడడానికి కావలసినటువంటి సాహిత్యం అందులో దాగి ఉంది. ఎంత ఒప్పు కావాలో పాపాన్ని అంత ఉంది అందులో. కానీ మనం పాటలు రాస్తాం, పాపం చేద్దాం అనిపిస్తుంది ఆ పాట వింటూ ఉంటే, అంత దరిద్రంగా ఉంటాయి. అవునా? ఇంకొకసారి చెప్తా వినండి. స్క్రీన్ మీద కనుక అమ్మగారు అయ్యగారు బీచ్లోనూ కొండలోనూ నడుచుకుంటూ పాటలు పాడుతూ అప్లోడ్ అయిందనుకో వీడియో, దాన్ని స్కిప్ చేసేసి చూడకండి. ఎందుకంటే ఆ పాట రాసింది మహిమ, ఘనత, స్తుతి, ప్రభావాలన్నీ వీళ్ళకే దక్కేటట్టుగా రాసుకున్నారు. అవును? దయచేసి దాన్ని నొక్కి దాని కింద అమ్మగారు చాలా బాగా పాడారు, అయ్యగారు చాలా బాగా పాడారు అని రాశారనుకోండి, మీరు దేవుని వెక్కిరిస్తున్నారని అర్థం. నాకు తెలియకడుతారు, ఎందుకు మీరు ఆ స్క్రీన్ మీద కనిపించాలి? ఏం పని ఉంది? ఏదో సినిమా పాట ఉన్నట్టుగా, హీరోలు హీరోయిన్ ఉన్నట్టుగా మీరెందుకు కనపడుతున్నారు? పాట బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతుంటుంది, మీరెందుకు కనపడతారు స్క్రీన్ మీద? అంటే దేవుడికి ఏమాత్రం మహిమ లేకుండా మొత్తం మీకే కావాలన్నా? అదే కదా దాని ఉద్దేశం. మరలా పల్లవికి చరణానికి డ్రెస్సులు మారిపోతుంటాయి, లొకేషన్ మారిపోతుంటాయి. ఎందుకు రాశారు? మీ మహిమ కోసం కదా రాశారు మీరు. అలాంటి పాటలు వినకండి. మరలా ఆ పాట రచయిత ఒక ఆయన, లిరిక్స్ రాసిన ఒక ఆయన, ట్యూన్స్ ఒక ఆయన, వోకల్స్ ఒక ఆయన, మ్యూజిక్ ఒక ఆయన. ఎందుకు ఇంత డీటెయిల్స్ ఎందుకు? అంటే మీరు గుర్తుకు రావాలా పాట పాడేటప్పుడు? అదే కదా మీ ఉద్దేశము. పాత పాటల పుస్తకాలు ఉంటాయి చూడండి, ఎవరు రాశారో తెలియదు కానీ అద్భుతమైన సాహిత్యం ఉంటుంది. ఎవరు రాశారో తెలియదు, అద్భుతమైన సాహిత్యం ఉంటుంది. ఇప్పుడు 4 లైన్లు, 4 లైన్ల పైన రాసిన ఆయన, దానికి టూన్ కట్టిన ఆయన, దానికి గాత్రము, ఆత్రము అన్నీ రాస్తారు దాని కింద. ఎందుకని? మీ మహిమ కోసం. 104వ కీర్తన కూడా కీర్తనే. ఈ కీర్తన సృష్టిని వర్ణిస్తూ ఉంది అద్భుతంగా. మనం రాసే కీర్తన ఎవరిని వర్ణిస్తుంది, ఎవరిని కనపరుస్తుంది? అది ప్రశ్న. సరే, ఇప్పుడు మరలా మొదటికి వద్దాం. 3వ దినాన్ని దేవుడు ఏం చేశాడు? సముద్రాన్ని కదా. 57వ అధ్యాయం యెషయా గ్రంథం 57వ అధ్యాయము 20వ వచనంలో ఇలా వ్రాయబడింది. నేను చదివి వినిపిస్తాను. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 20వ వచనం. అక్కడ మానవ హృదయాన్ని దేవుడు యెషయా ద్వారా మాట్లాడుతున్న మాట, భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు, అది నిమ్మలింపనేరదు, దాని జలములు బురదను మైలను పైకి వేయను అని మాట్లాడుతున్నాడు. భక్తిహీనుల హృదయం ఎలాంటిదంట? సముద్రం లాంటిదంట. భక్తిహీనులు ఎవరు ఇంతకీ? భక్తిహీనులు ఎవరు ఇంతకీ? ఈ మీటింగ్కి రాను వల్ల అందరం మనమంతా భక్తిహీనులమే. నీతిమంతులు లేడు, ఒక్కడు లేడా? అందరూ చెడిపోయిన అలాగేనా? ఆస్కర్ వైల్డ్ తెలుసా మీకు? ఆస్కర్ వడ్డిస్తారే, ఆయన పేరు ఆస్కర్ వైల్డ్ అని ఒక మాట రాస్తాడు ఆయన తన కోట్లో భాగంగా. ఈ ప్రపంచం అంతా ఒక గట్టర్ అంటాడు. గట్టర్ తెలుసా మీకు? గట్టర్ అంటే మురికాలు నల్లగా పోతుంటుంది కందెంలాగా, అదనమాట. ఈ ప్రపంచం అంతా గట్టర్ అంట, మనుషులందరూ పందులంట. పోలిక చూడండి. ఈ ప్రపంచం అంతా గట్టర్ అంట, ఈ మనుషులంతా పందులంట. అయితే అందులో కొన్ని పందులు ఆకాశం వైపు చూస్తున్నాయంట. అవే ఇవి. మీకు అర్థమైందా? అందరం పాపవంకిలమైన ప్రపంచంలో బ్రతుకుతున్నాం. అయితే మనం కూడా గట్టర్లోనే ఉన్నాం, కాకపోతే పైకి చూస్తున్నాం ఎప్పుడైనా అక్కడికి వెళ్తామా అని. మిగతా పందులు ఏం చేస్తున్నాయి? అది మనకు అందదు పాడలేదు, ఇక్కడే తిరుగుతున్నాయి. అందరం పందులమే, కాకపోతే మనం కొంచెం పైన చూస్తున్నాం. గోల్ కొంచెం పైన ఉంది, ప్రభువా సాయం చేయవా, అక్కడికి రావాలని ఉంది అని ప్రయత్నం చేస్తున్నాం.
కానీ మిగతా పందులు ఏం చేస్తున్నాయి? అక్కడ పోయింది లేదు, చచ్చింది లేదు, ఇక్కడే తిరుగుదాం, ఇక్కడే తిందాం, ఇక్కడే సంతోషపడదాం. పరలోకం లేదు, నరకం లేదు, దేవుడు లేదు, దైవం లేదు, చచ్చినంత కాలం అనుభవించాలి. ఎవడో ఆటో వెనకాల రాశాడు కొటేషను, ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ బికాస్ డెత్ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్ అంట. అది అర్థమైందా? చావును చూసినప్పుడు ప్రతి క్షణం అనుభవించాలంట, ఎందుకంటే డెత్ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్ అంట. అది కాదు, డెత్ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్ కాబట్టి ఎవ్రీ సెకండ్ రెపెంట్ అవ్వాలి, సరిచేయబడాలి. హిజ్కియా, నీకు మరణం సంభవించబోతుంది కాబట్టి ఎంజాయ్ యువర్ లైఫ్ ఎవ్రీ సెకండ్ అన్నాడా? నో. ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. ఇల్లు చక్కబెట్టుకో అంటే సరి చేసుకో, టాలీ చేసుకో దేవునితో, అదిగా జరగాలి అంతే. బైబిల్ చదవకపోతే ఆటో వెనకాల కొటేషన్ ఇలాగే ఉంటాయి, ఎంజాయ్ ఎవరీ మూమెంట్. అది చచ్చేవాడు ఎంత ఎంజాయ్ చేస్తే ఏమొస్తుంది? చచ్చేవాడు ఎంత ఎంజాయ్ చేస్తే ఏమొస్తుంది? ఏం రాదు. దేవునితో టాలీ చేసుకుంటే, అకౌంట్ టాలీ చేసుకుంటే ఆ పరలోకం ప్రాప్తిస్తుంది. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు. ఎందుకంటే సముద్రం అంట దాని జలాలని, బురదను, మైలను పైకి వేస్తూ ఉంటుందంట. ఎప్పుడు సముద్రం కదులుతూనే ఉంటుంది. కదిలేటువంటి సముద్రం ఎప్పుడు బురదని, మైలని, దాని చెత్తంతటిని ఒడ్డు మీద తీసుకుని వస్తుంటారు. చూస్తారు ఎప్పుడైనా మీరు? ఎందుకు మనం బీచ్కి వెళ్తాం, ఎక్కడ పడితే అక్కడ మునగం? ఆ బీచ్ దగ్గర వాళ్ళు క్లీన్ చేసి ఉంటారు కాబట్టి. అవునా? మిగిలిన చోట ఎక్కువ నుంచి అంత దూరం మురికి ఉంటుంది, బురద ఉంటుంది. అదే బీచ్లో వాడు టికెట్ పెట్టి ఏం చేస్తాడు అంటే క్లీన్ చేసి పెట్టుంటాడు కాబట్టి అక్కడ బీచ్లోకి వెళ్తాం. అది విషయం. లేకపోతే ఎక్కడంటే అక్కడ మునగొచ్చు, కాబట్టి అక్కడ క్లీన్గా లేదు కాబట్టి. సముద్రం ఎలాగైతే బురదను, మైలను ఎప్పుడు బయట వేస్తూ ఉంటుందో, ఇది కూడా ఏం చేస్తుంది? ఎప్పుడు చెడు తలంపుల్ని, ఆలోచనల్ని బయటికి వేస్తూనే ఉంటుంది. హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది, దాన్ని గ్రహింపగలిగిన వాడెవడు? ప్రభువైన యేసుక్రీస్తు ఈ హృదయం అనేటువంటి సముద్రాన్ని గురించి, ఈ హృదయం అనే సముద్రం వేసేటువంటి ఆ బురదను, మైలను గురించి ఏం మాట్లాడుతున్నాడు చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 19వ వచనం నుంచి 18 నుంచి, నోటి నుండి బయటకు వచ్చినవి హృదయం నుండి వచ్చును. నోట్లోంచి వచ్చేటువంటి బూతులు ఉంటాయి, మాటలు ఉంటాయి. ఎక్కడి నుంచి వస్తాయంట? హృదయం నుంచి వస్తాయంట. ఇవే మనుషులు అపవిత్రపరచును మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయంలో నుండియే వచ్చును. ఇవే మనుషులు అపవిత్రపరచును కానీ చేతులు కడుక్కొనకు భోజనం చేయటం మనుషులు అపవిత్రపరచదని చెప్పాను. ఈ హృదయం అనేటువంటి ఎప్పుడు నిమ్మలించినటువంటి సముద్రంలో నుంచి ఏమొస్తుందంట? దురాలోచన, తర్వాత నరహత్య, వ్యభిచారము, వేశ్యగమనం, దొంగతనం, అబద్ధ సాక్ష్యం, దేవదూషణ, ఇవన్నీ లోపల నుంచి వస్తున్నాయంట. మూడవ దినాన దేవుడు ఏం చేశాడు? మూడవ దినాన? మీరు విన్నారా, వినలేదా? సముద్రాన్ని చేశాడు కదా. నంబర్ 2, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు, ఆయన అంటే ప్రభువైన యేసుక్రీస్తు, అందుచేత ప్రభువైన యేసుక్రీస్తు ఆరోహణమైనప్పుడు, పునరుద్ధానుడైనప్పుడు చెరను చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించడని చెప్పబడి ఉన్నది. ఆరోహణము ఆయను అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగినని అర్థం ఇచ్చుతున్నది కదా. భూమి యొక్క క్రింది భాగములకు అనగా మనలో ఏం చేశారు తెలుసా? పాతాళం అన్నారు. సారీ, అది పాతాళం కాదు, భూమి యొక్క క్రింది భాగాల కంటే లోవెస్ట్ ప్లేసెస్ ఆఫ్ అర్త్ అని. అంటే దాని అర్థం ఏంటి? లోయెస్ట్ ప్లేస్ ఆఫ్ ఎర్త్ అంటే హైయెస్ట్ ప్లేస్ ఆఫ్ ఎర్త్ అంటే ఏంటి? హైయెస్ట్ ప్లేస్ ఆఫ్ ఉన్నత స్థలాలు అని రాయబడ్డ బైబిల్లో. హైయెస్ట్ ప్లేస్ ఆఫ్ ఎర్త్ అంటే పర్వతాలు, పర్వత శిఖరాలు. లోయెస్ట్ ప్లేస్ ఆఫ్ ఎర్త్ అంటే మనుషులు తిరిగేటువంటి భూభాగం కదా. యేసు ప్రభు మొదట భూమి మీదకి వచ్చాడు, ఆయన ఆరోహణం అయ్యాడు అంటే ఫస్ట్ ఆయన దిగాడని అర్థం. ఆరోహణం అంటే పైకి, అవరోహణం అంటే కిందికి. ఆయన ఆరోహణం అయ్యాడంటే అంతకంటే ముందు అవరోహణం అయ్యాడు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. ఇలా నివసించిన ఈయన శిలువ మీద ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినాన ఆరోహణం అయ్యాడు. ఆరోహణం అయ్యాడంటే మొదట అవరోహణం అయ్యాడు అని అర్థం. భూమి యొక్క కింది ప్రదేశం దిగాడంటే మన లెవెల్కి వచ్చాడు, మన మధ్య మనిషిగా సంచరించాడు భూమి మీద.
ఏ ప్రభు అయిన యేసుక్రీస్తు వారైతే కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదని వ్రాయబడిన ఏ ప్రభు అయిన యేసుక్రీస్తు వారైతే ఆయన భూమిని చేశాడు కదా, 6 నెలలు కనబడాలి అన్నాడు. ఆ 6 నెలల మీదకు ఆయనే వచ్చాడు. ఎందుకంటే నిమ్మలింపనేరని భక్తిహీనత కలిగినటువంటి మానవ జాతిని రక్షించడం కోసం ఆయన ఆరబెట్టినటువంటి భూమి మీదకి వచ్చి ఆయన కలుగు చేసినటువంటి ఆ వృక్షాల్లో ఆ శిలువ మ్రాను మీద వేలాడి ఎలాగైతే ఫలాలని మానవుడి ఆహారానికి ఇచ్చాడో అలా జీవాహారాన్ని నేనే అనేట్టుగా వేలాడాడు శిలువ మీద. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు యోహాను సువార్త 6:35 ఆయన మాట్లాడే మాట ఏంటి అంటే చూడండి, అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారమును నేనే. ఏంటంట? కానీ 3వ దినాన ఆయన గడ్డిని, వృక్షాలని, ఫలాలు ఇచ్చేటువంటి చెట్లని, విత్తనాలు ఇచ్చేటువంటి వాటిని చేశాడే, అవి దేనికి అవి? 27వ వచనం, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి, కానీ నిత్య జీవం కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. 2 రకాల ఆహారాలు చెప్తున్నాడు. ఒకటి క్షయమైనటువంటి ఆహారం. ఏంటి క్షయమైన ఆహారం? ఇదిగో ఆ 3వ దినాన్ని చేశాడే, ఈ వృక్ష ప్రపంచాన్ని చేశాడే, వృక్షాలు చేశాడే, ఆ వృక్షాల నుంచి వచ్చేటువంటి ఏ ఆహారం అయినా క్షయమైపోయేటువంటి ఆహారం. 3 గంటలకు 4 గంటలకి అరిగిపోవాల్సిందే, ఉండదు కడుపులో, మరలా ఆకలి అవ్వాల్సిందే, మరలా తినాల్సిందే. క్షయమైపోయేటువంటి ఆహారం. 3వ దినాన క్షయమైపోయేటువంటి ఆహారాన్ని చేశాడు. ఆ వృక్షాలను చేయడం ద్వారా ఆయన సమాధిలో పెట్టుబడి 3వ దినాన్ని మృత్యుంజయుడిగా తిరిగి లేవడం ద్వారా జీవాహారంగా తన్ను తాను మనకిచ్చుకున్నాడు. ఇది అనేకుల కొరకై విరవబడుతున్న నా శరీరము, దీన్ని తిన్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం తెచ్చుకోండి. ఏ ఆహారం ఇది? నిత్య జీవార్థమైనటువంటి ఆహారం ఇది. ఇది పరలోకపు మన్నా. ఆ అరణ్యంలో మన్నా తిన్న వాళ్ళు మరణించారు, కానీ ఈ పరలోకపు మన్నా తిన్న వాళ్ళు మరణించరు. ఇది అనేకుల కొరకై చిందించబడుతున్న క్రొత్త నిబంధన వలన నా రక్తం అని తెలియజేశాడు. కొండల్లో జలధారను ఆయన బిగించాడు, అవి మన్యంలో పారుతాయి. పశువులకి, పక్షులకి, మనుషులకి నీటి వనరుగా ఉంటాయి కదా. నా రక్తము నిజమైన పానీయము. మీకు అర్థమవుతుందా? ప్రభువైన యేసుక్రీస్తు సృష్టిలో ప్రతి అణువులో దాగి ఉన్నాడు. ఆయన కూర్చున్నటువంటి సత్యం ప్రతి అణువులో దాగి ఉంది. నిమ్మలింపనేరని భక్తిహీనుల కోసం ఈ సర్వ సృష్టిని కలుగు చేస్తున్న దేవుడు ఆరిన నేల మీదకి నరావతారిగా వచ్చాడు కన్యమరి గర్భం ద్వారా. ఆ వాక్యం శరీరధారి కృపాసత్య సంపూర్ణుడు మన మధ్య నివసించాడు. ఆయన మన పాపాలని శిలువ మాను మీద, చెట్టు మీద వేలానివాడు శాపగ్రస్తుడని రాయబడిన ద్వితీయోపదేశ కాండంలో. ఆ శిలువ మాను మీద మన శాపాన్ని భరిస్తూ ఆయన శిలువ మీద వ్రేలాడాడు. ఆ వ్రేలాడుతున్న ప్రభువైన యేసుక్రీస్తుని ఎవరు తెంపుకుంటే వాళ్ళు నిత్య జీవానికి అర్హులవుతారు. ఆయన జీవవృక్ష ఫలం. ఆ వ్రేలాడుతున్న ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, యేసు ప్రభువా, నేను భక్తిహీనుణ్ణి, నా భక్తిహీనత సముద్రం కంటే విశాలమైంది, సముద్రం కంటే లోతైన అగాధం కలిగినటువంటి మనసు నాది, నా జీవితంలో మంచితనం అంటే ఏమీ లేదు. ప్రభువా, నా భక్తిహీనతను తీసివేయడానికి నీవు శరీరాన్ని ధరించి లోకానికి వచ్చావు. నీతిమంతుని కొరకు సహితం ఒకడు ప్రాణం పెట్టుట అరుదు, అయితే చెడ్డవారి కోసం, అనీతివంతుల కోసం నీతివంతుడైన ప్రభువైన యేసుక్రీస్తు భక్తిహీనుల కోసం యుక్త కాలమున ప్రాణం పెట్టెను. ప్రభువా, నా పాపాన్ని, శాపాన్ని, భక్తిహీనతను భరిస్తూ ఆ శిలువ మీద వ్రేలాడడానికి ఎంత ప్రేమ నాయనా. నీ శరీరంలోనూ నీ రక్తంలోనూ పాలు పంపులు పొందడానికి జీవాహారంగా నిన్ను నీవే ఇచ్చుకున్నందుకే నీ కృతజ్ఞతలు. ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించడం అంటే మతం మారటంలో మనం సృష్టికర్త మన కోసం శిలువలో ఎందుకు వేలాడవలసి వచ్చింది అనేదాన్ని అర్థం చేసుకుంటూ వస్తున్న యేసు దగ్గరికి. ఈరోజు చాలామంది మాట్లాడుతున్నారు, యేసు ప్రభు ఆయన విడిపించుకోలేకపోయాడు, ఆయన అలా మనకు దేవుడు అవుతాడు. ఎందుకంటే ఆ రోజు వృక్ష ప్రపంచాన్ని చేసినటువంటి దేవుడు ఉన్నాడే, ఆ వృక్ష ఫలాలు తింటున్నాము, బ్రతుకుతున్నాం. కానీ దేవుడు చెప్పాడు కదా, మీరు ఈ తోట చెట్ల
ఫలాల్లో దేన్నైనా నిరభ్యంతరంగా తినచ్చు. అయితే ఆ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలం ఉందే, దాన్ని మీరు తినకూడదు. తింటే ఏమవుతుంది ప్రభు? ఏమవుతుంది? నిశ్చయముగా చనిపోతారు. చాలామంది ప్రశ్న అడుగుతారు, అసలు దేవుడు ఎందుకండి ఆ మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని వేశాడు అని అడుగుతారు. ఎందుకు వేశాడు చెప్పండి? ఇంకొకసారి అడిగిన, మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని ఎందుకు వేశాడు? చావడానికి. అదే అక్కడ ఉన్నది. అది తింటే ఏమవుతారు? నిశ్చయముగా చనిపోతారు. చావడానికి కదా వేసింది. ఏమ్మా, యాపిల్ ఎందుకు వేశాడు? తినడానికి. లేకపోతే లిచీనో, కివీనో, లేకపోతే మ్యాంగో, ప్రతిదానికి ఒక ఉంది కదా. మరి ఆ ఫలాన్ని ఎందుకు వేశాడు? చావడానికి. అయితే చచ్చే ముందు ఏం జరుగుతుందంటే మంచి చెడ్డలకి తేడా తెలుస్తుంది. అది ఎలా తెలుస్తుంది? అది తిననంత వరకు ఉన్నదంతా మంచి, దాన్ని తిన్న తర్వాత ఏమొస్తుంది? సొంత ఆలోచన స్టార్ట్ అవుతాయి. మీరు దేవతల వలె తయారవుతారు. అంటే దేవుడు వద్దా? వద్దు, నేనే దేవుణ్ణి, నేనే రాజు, నేనే మంత్రి, నేనే అంతా, నేనే అనేది వస్తుంది. ఎందుకు తిన్నావంటే, నేను తినలే, నీవు నాకు భార్యగా ఉండడానికి ఇచ్చిన ఆవిడిస్తే నేను తిన్నా. తప్పెవరిది? తప్పెవరిది? తప్పంతా నీదే. అది చెడు. చెడు ఏంటి? దేవుణ్ణి తప్పుగా చేయడం చెడు. ఇది తినకముందు ఆయనకు లోబడి ఉన్నాడు, మంచి. ఇది తిన్న తర్వాత నేను లోబడాల్సిన అక్కర్లేదు, చెడు. మంచి చెడులు అంటే ఇది వచ్చిన తర్వాత చెడు ఏంటో తెలుస్తుంది, అంతకుముందు అంత మంచి అవుతుంది. మంచి చెడ్డను తెలివించే వృక్ష ఫలం తింటే ఓన్ డెసిషన్స్ చేస్తాం. సింపుల్ చెప్పాలంటే దేవుని డిక్షనరీ పక్కన పెట్టి మనం ఒక డిక్షనరీ రాసుకుంటాం. నా మంచి నాది, నా చెడు నాది. నా మంచి నీకు మంచి కావచ్చు, నీ మంచి నాకు మంచి కాకపోవచ్చు. ఎవరి నీతి వాళ్ళదే. దేవుని నీతి మీద ఆధారపడడం, దేవుని డెఫినేషన్ మీద ఆధారపడడం అన్నీ మన సొంత నిర్ణయాలు ఉంటాయి. అది ఆ పండు తింటే వచ్చేటువంటి లాభం. అలా చావు వచ్చింది. అలా 930 సంవత్సరాలకి ఆదాము చనిపోయాడు. ఎందుకేసాడు ఆ చెట్టుని దేవుడు? చావడానికి, సొంత డిక్షనరీ తయారు చేసుకోవడానికి చెప్పాడు ఆయన. ఈ ఫ్రూట్ దేనికంటే దీనికి అని చెప్పాడు. మనం చాలామంది ఏమంటామంటే, ముగించేస్తాను, చాలామంది ఏమంటామంటే అసలు దేవుడు ఎందుకు వెళ్ళండి ఆ చెట్టుని? ఆయన వేయకపోతే మనం తినం కదా. మనం బజార్కి వెళ్ళినప్పుడు పురుగుల మందు షాప్ ఉంటుంది, ఆ పక్కనే కూల్ డ్రింక్ షాప్ ఉంటుంది కదా. ఇటువైపు ఫాస్ట్ ఫుడ్ ఉంటుంది, ఆ మధ్యలో పురుగుల మందు షాప్ ఉంటుంది. అసలు ఎందుకంటే ఇక్కడ పురుగుల మందు షాప్ పెట్టారు అని కొట్ట తాగేస్తామా? తాగం కదా. తాగితే తెలివి కాదు కదా. కూల్ డ్రింక్ తాగాలి, ఫాస్ట్ ఫుడ్ తినాలి. ఆ పురుగుల మందు తాగి, ఆ గురికల మందు తిని వద్దు, అది తెలివి. ఆయన చెట్టును వేశాడు, ఆ ఫలం ఏం పని చేస్తుందో, ఎలాంటి మార్పు చెప్పాడు. చెప్పిన తర్వాత తినకపోవడం తెలివి అంటారు. తినిన తర్వాత ఎందుకు వేశాడంటే, అంటే కనిపిస్తే తినేస్తావా? ఏం కనిపిస్తుంది తింటావా? ఎందుకుంది అక్కడ అంటావా? మట్టి తింటావా? గడ్డి తింటావా? తినము. ఎందుకుందండి మట్టి అని తింటారు ఎవరైనా? కాబట్టి అతి తెలివితేటలన్నీ ప్రదర్శించవు. ఈ అతి తెలివి వచ్చిందే ఆ పండు తినే. ఈ అతి తెలివి దేవుణ్ణి నిందించేటువంటి వచ్చిందే ఆ పండు తినే. నీవు నాకు భారీగా ఉండడానికి ఇచ్చిన ఆవిడిస్తే నేను తిన్నా. అంటే దేవుడి మీద వేలెత్తి చూపించేటువంటి తత్వమే ఆ పండు తిన్నటువంటి క్యారెక్టరు, సైడ్ ఎఫెక్ట్ అది. అలా వచ్చిన మరణాన్ని, ఆ పండు తెంపితే వచ్చిన మరణాన్ని అదే చెట్టుకు వేలాడటం ద్వారా మనకు జీవవృక్ష ఫలమయ్యాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని తమ సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో, మారు మనసు, పశ్చాత్తాపం, బాప్తిస్మం ద్వారా అంగీకరిస్తారో వాళ్ళు మరణించినను తిరిగి లేస్తారు. నిత్య జీవితం ప్రభువైన యేసుక్రీస్తు వారితో. 3వ రోజు దేవుడు ఏం చేశాడు? సముద్రాన్ని చేశాడు, భూమిని చేశాడు, గడ్డిని చేశాడు, విత్తనములు ఇచ్చే వృక్షాలు చేశాడు, ఫలాలను ఇచ్చేటువంటి వృక్షాలను చేశాడు. ఇది 3వ రోజు జరిగినటువంటి సృష్టి. ప్రభువైన యేసుక్రీస్తు వారు 3వ దినాన్ని తిరిగి లేవడం ద్వారా
నూతన సృష్టిగా చేశాడు మనల్ని. కాగా ఎవడైనా క్రీస్తునందున్న వాడు నూతన సృష్టి. మన భోజనం ఎవరు? ఆయన శరీరం, ఆయన రక్తం. అంటే ఏంటి? అంత చపాతి, అంత ద్రాక్షరసమా? నో. ఆయన నా కోసం శిలువలో ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఆయన మరణ సమాధి పునరుద్ధానాలని జ్ఞాపకం చేసుకుంటూ రావడమే బలలో చేయవేడు కదా మన జీవాహారం. మనకు భోజనం ఉన్నా లేకపోయినా సరే నన్ను ఆయన ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు. ఆయన శిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవడమే మన జీవానికి కారణం. మన ప్రభువైన యేసుక్రీస్తు మనం నడిచినటువంటి నేల మీద నడిచాడు. మనం నమ్ముకున్న దేవుడు తవ్వకాల్లో బయటపడిన దేవుడు కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎవరో తవ్వుతూ ఉంటే లోపల నుంచి బయటికి రాలాయన. పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు, మన మధ్య సంచరించాడు. హిస్టారికల్ ఫిగర్ ఆయన, చారిత్రాత్మక నేపథ్యం కలిగినటువంటి దేవుడు ఆయన. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం కాలాన్ని రెండుగా విడగొట్టిన దేవుడు ఆయన. రొమ్ము విరుచుకొని ప్రకటించాలి ఆయన్ని. సిగ్గుపడేది తవ్వకాల్లో బయటపడిన దేవుని ఆరాధించేవాళ్ళు. చారిత్రాత్మక నేపథ్యం కలిగిన మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించి రొమ్ము విరుచుకొని ప్రకటించాలి. నా దేవుడు చరిత్రలో ఉన్నాడు, భూమి మీద నడయాడాడు. అవునా? నా ప్రభువైన యేసుక్రీస్తు నన్ను రక్షించడానికి ఆ శిలువ మ్రాను మీద నా శాపాన్ని, నా పాపాన్ని మోసాడు. నేను ఉచితంగా నీతివంతుణ్ణి, ఉచితంగా పరిశుద్ధుణ్ణి. ఉచితమైన రక్షణ నాకు అనుగ్రహించాడు ఆయన వేలాడడం ద్వారా. ఆ శిలువ అదే. 3వ దినం జరిగిన సృష్టి మానవ జాతిని నిత్యత్వంలో నడిపించలే, కానీ 3వ దినం తిరిగి లేచిన యేసు ప్రభు మనల్ని నిత్యత్వానికి నడిపించాడు. ప్రభువైన యేసుక్రీస్తుని నమ్మడం అంటే మతాన్ని మారడం కాదు, మతాన్ని నమ్ముకోవడం కాదు. ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముతున్నామంటే సృష్టికర్తని, ఏ సృష్టికర్త అయితే ఈ మానవ జాతిని చేశాడు, సృష్టిని చేశాడు, ఆయన శిలువ మీద ప్రాణం పెట్టాడు. ఆ ప్రేమను గుర్తిస్తూ రావడం ప్రభువైన యేసుక్రీస్తుని నమ్మడం అంటే. ఎలా రావాలి? మన అంతరంగంలో నెమ్మలింపక నిత్యం కదులుతున్నటువంటి సముద్రం లాంటి పాపాన్ని ఒప్పుకుంటూ ఆయన దగ్గరికి రావాలి. ప్రభా నేను పాపిని, ఇంత పాపినైన నా కోసం ఇంత ప్రేమ చూపించడానికి ఏ పాటి దాన్ని, ఏ పాటి వాడిని. మారు మనసు పశ్చాత్తాపం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారిని పాప క్షమాపణ కోసం బాప్తీసం ద్వారా అంగీకరిస్తే రక్షింపబడతాం. ఇదంతా మత ప్రచారం కొట్టేస్తే నిత్య నాశనానికి వెళ్తామని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి, సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. శిలువను గురించిన వార్త నశించుతున్న వారికి వెర్రితనం, రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. నా ప్రభువైన యేసుక్రీస్తు శిలువను చూసినప్పుడు దేవుడు 3వ దినాన్ని చేసిన ఆ వృక్ష ప్రపంచం ఏదైతే చేయలేకపోయిందో నా ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మీద వేలాడడం ద్వారా నాకు నిత్య జీవార్థమైన ఆహారంగా మారాడు. నా నిత్య జీవితాన్ని ఆయన నిశ్చయం చేశాడు. నా ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో ఇంత జ్ఞానం ఉంది. ఈ శిలువను వెక్కిరిస్తున్నామంటే నిత్య నాశనం నిర్ణయించబడిన వాళ్ళే క్రీస్తు శిలువను వెక్కిరిస్తారు. ఇలాంటి ప్రభువైన యేసుక్రీస్తు అని సృష్టికర్తని కలిగి ఉన్నటువంటి మన జీవితం, సృష్టికర్త మనల్ని ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు. ఈ ప్రేమను కనుగొన్నటువంటి మన జీవితం, సువార్త ద్వారా దర్శించినటువంటి మన జీవితం, మారినటువంటి మన జీవితం, నూతన సృష్టిగా మారినటువంటి మన జీవితం ఎంత ధన్యకరమైంది. ఈ ప్రభువైన యేసుక్రీస్తుని గురించి, ఈయన ప్రేమను గురించి, ఈయన సృష్టికర్త లక్షణాల గురించి తెలియనటువంటి వ్యక్తులతో మనం పంచుకుందాం. దాన్ని సువార్త అంటాం. మీరు సర్వలోకానికి వెళ్ళి, సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తీసం పొందిన రక్షింపబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. కళ్ళు మూస్తున్నాం, చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమలేని తండ్రి, పరిశుద్ధుడు అయిన నాయన, ఇంతవరకు 3వ దినాన్ని జరిగినటువంటి సృష్టిని గురించి, అందులో ఉన్న నా ప్రభువైన యేసుక్రీస్తు వారి లక్షణాల గురించి మీరు మా మధ్య విశదీకరించినందుకే మీకు వందనాలు తండ్రి. ఈ మాటలు నాలోను, మాలోను, ఫలింపులోను తీసుకున్నట్టు ఈ మైక్ ద్వారా విన్నటువంటి మీ పిల్లలందరినీ దర్శించండి. ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించడం మతం కాదు నాయన, సృష్టికర్త దగ్గరికి మేము రావడం నాయన, ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమను గుర్తెరగడానికి, ఆయన శిలువలో ఉన్నటువంటి జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను అర్థం చేసుకోవడానికి మాకు సహాయించండి. ఈ గ్రామానికి సహాయించండి. ఈ సభలు ఏర్పాటు చేసినటువంటి
ఉద్దేశాన్ని సఫలం చేయమని విజ్ఞాపన చేస్తూ ఈ మాటల్ని ఫలింపులో తీసుకునండి. మా పాపం దోషులు మన్నించమని ప్రతి సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని అన్ని విషయాలు కనపరచుటకు మాకు సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.